పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. ముందుగా ప్రేమికులకు నమస్కారాలు. హృదయంలో పుట్టే భావామృతం పేరే ప్రేమ. చాలా హైఫై లాంగ్వేజ్ వాడేస్తున్నాను కదా. ఈ ప్రేమతో వచ్చిన గొడవే అది. ప్రేమ అని పేరెత్తగానే చంద్రుడు, చకోరాలు, అమృతము, ఆవకాయ ఇలా పొంగుకొచ్చేస్తాయి. గుండెల్లో ప్రేమ పుట్టి పుట్టగానే నా మనసులో నువ్వే అని చెప్పాలనిపిస్తుంది. మనం ప్రేమించిన వ్యక్తి కూడా నా మనసులోనూ నువ్వే అని చెప్పేస్తే ఆ మనసుకి ఇక మార్పు ఉండదు, ఆ ప్రేమకి ఇంకా మరణం లేదు. ఇక అక్కడి నుంచి అలకలు, ఏతి పొడుపులు, కోపతాపాలు, విరహ వేదనలు అబో మృదు మధురంగా ఉంటుంది. అలాంటి దివ్యమైన స్వర్గంలో విహరించాలని, ఇటువంటి ప్రేమ కథలు వినాలని మనసున్న ప్రతి వాళ్ళకి ఉంటుంది. బాహ్య సౌందర్యం కన్నా ఆత్మ సౌందర్యం గొప్పదని చెప్పే దృశ్యమాలిక ఈ చిత్రం. ఇంతకీ అసలు సంగతి ఏమిటంటే, ఈ కథని ఒక అసిస్టెంట్ డైరెక్టర్ నా దగ్గరికి వచ్చి ఇది తన కాలేజీలో జరిగిన యథార్థ ప్రేమ కథ అని నాతో చెప్పాడు. నేను మీతో చెప్తున్నాను, చూడండి. ఎంట్రీ అదిరిపోయింది. ఇదే నేను చదివిన కాలేజ్. విశాలమైన రోడ్లు, దారి పొడుగున పచ్చని మొక్కలు చాలా చాలా బాగున్నాయి. లోపలికి వెళితే ఇంకా బాగుంటుంది. పెద్ద బిల్డింగ్. అవును, విశాలమైన హృదయం లాంటి ఈ కాలేజీలో ఎన్నెన్ని ప్రేమ కథలు వెల్లివిరిశాయి. అబ్బాయి గారికి కవిత్వం కూడా పుట్టుకొస్తుందే. చక్కని పచ్చిక పైళ్ళు, చల్లని విద్యా కుటీరాలు, చూడ చక్కని పూల మొక్కలు, వెచ్చని క్లాసు రూములు. ఇక్కడి నుంచి చూస్తుంటే మా కాలేజీ అందాలన్నీ అద్భుతంగా కనిపిస్తాయి. ప్రేమంటే నువ్వని ప్రేమించా ప్రేమని మనసే సాక్షిగా మౌనం పాడగా, మనసే సాక్షిగా మౌనం పాడగా.
ప్రేమంటే ఒక తెలియని మాయని అనుకున్నా, నిన్నే చూసిన నిమిషములో అది తీపి వరమని కనుగొన్నా. మనసుకు కదలిక నువ్వన్నాక నిలువద ప్రాణమిక, అందుకే చిలక ప్రేమతో పలికా. ప్రేమంటే నువ్వని ప్రేమించా ప్రేమని, మనసే నమ్మను పొమ్మంది, కల కూడా నిజమవుతుందా అని కంటి పాపను అడిగింది. ఒకరికి ఒకరు ఎవరు చూడని లోకం చేరుదమా, ప్రేమతో పిలిచా ప్రేమతో పలికా. ప్రేమంటే నువ్వని ప్రేమించా ప్రేమని, నాకు అసలు బీపీ. నా గురించి తెలుసుకోకుండా మీ ఇష్టం వచ్చినప్పుడు వచ్చి నాకు అది కావాలి, నాకు ఇది కావాలి, మీకేంటి నష్టం అని నన్నే క్వశ్చన్ చేయొద్దు, తెలిసిందా? నరసింహ, ఏరా నరసింహ, ఏరా నరసింహ, ఈ కొత్త లెక్చరర్ కి మన గురించి చెప్పలేదా? చెప్పాను సార్, మీ ఇంటి పేరు బీపీ, మీ పేరు పద్మనాభం చెప్పాను సార్. నమస్తే సార్. ఎవరు? నేను శ్రీచంద్రని. అదే సార్, చందుని. ఓరి భడవా, నువ్వట్రా పెద్దవాడు అయ్యావు, బాగా ఒళ్ళు చేసావు, బక్క పలచగా పుల్లలా ఉన్నోడు వేతవా. మన స్టూడెంటే సార్. మాకు తెలుసులేవో, మేము చెప్తాంగా. ఈ పిల్ల కూడా మన స్టూడెంటేనా? లేదు మేడం, ఈ అమ్మాయిది బెంగళూరు, నాకు కాబోయే భార్య. లవరని చెప్పవా? అదే సార్. ఏం పేరమ్మా? రీతు. రీతు సార్. ఏం పేర్లమ్మా ఇవి? మంచి తెలుగు పేరు పెట్టుకోకుండా. అది వాళ్ళ అమ్మ నాన్నలు పెట్టిన పేరు అయి ఉంటుంది. ఊరుకోవా, ఫ్యాషన్ ఎక్కువైపోయి రీతు పీతు నీతు కీతు అంటూ యథవ పేర్లని పెట్టుకుంటున్నారు ఈ కాలం ఆడపిల్లలు. ఏమ్మా, మీ అమ్మా నాన్నలు పెట్టిన పేరేనా ఇది? మన లవర్ బాయ్ పెట్టుండొచ్చుగా ముద్దుగా. మూసుకోవాయ్, అన్ని నీకు తెలుసున్నట్టు అడ్జస్ట్మెంట్లు చేసి చెప్పేస్తావు. లేదు సార్, వాళ్ళ అమ్మ నాన్న పెట్టిన పేరు భువనేశ్వరి. ఎంత బాగుందమ్మా పేరు. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డె, చక్కని అచ్చ తెలుగు పేరు వదిలేసి రీతు గీతు పీతు ఏంటండి ఇవి? నరసింహ రెచ్చిపోకు. ఇక నుంచి మా అమ్మా నాన్నలు పెట్టిన పేరుతోనే పిలిపించుకుంటాను. గుడ్ 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 గర్ల్. ఇంతకీ ఏమిట్రా ఈ పిల్లని వెంట పెట్టుకుని వచ్చావు? మన కాలేజీ అంతా ఒకసారి చూపించి ఇక్కడ జరిగిన లవ్ స్టోరీ గురించి తనకు చెప్దామని. ఎందుకో? నా డైరెక్షన్ లో ఓ సినిమా తీస్తున్నాం, ఆ కథ తనకి చెప్దామని తీసుకొచ్చాను. అబ్బో, నువ్వు సినిమా డైరెక్టర్ చందు? అవును అంకుల్. ఏ సినిమా తీస్తున్నారు? నా మనసులోనూ నువ్వే. నా మనసులో నువ్వు చాలా బాగుంది. నా మనసులో నువ్వు కాదు, నా మనసులోనూ నువ్వే కూడా కాదు. ఆ అమ్మాయి అన్నది నా మనసులోనూ నువ్వే. ఏమ్మా, అంతే కదా? మీరన్నది కరెక్టే సార్, నా సినిమా పేరు నా మనసులోనూ నువ్వే. మధ్యలో ఆ నువ్వు లేకుండా నా మనసులో నువ్వే అంటే అది వన్ సైడ్ లవ్వే అవుతుంది. నా మనసులోనూ నువ్వే అంటే అది టూ సైడ్స్ ప్రమోషన్ లవ్ అయి మనసు మనసు కలిసి మధుర ప్రేమగా మిగులుతుంది. నాకు ఇంకో అర్థం కూడా వస్తోంది. నా మనసులోనూ నువ్వే అంటే ఇంకొకడు కూడా ఉన్నాడేమో అని. నిజమే సార్, నిజంగా జరిగిన మన ఈ కాలేజీ కథలో ఇంకొకడు కూడా ఉన్నాడు కదా. మన కాలేజీలోనే? అవును, 10 సంవత్సరాల క్రితం ఇదే కాలేజీలో. ఇదిగో
ఈ బైక్ మీద వస్తున్నవాడే మన హీరో. హాయ్ మామా. హాయ్. రేయ్ పేరు ఉదయ్. బావా. అందగాడు కాకపోయినా మంచి హృదయం ఉన్నవాడు. తమిళ్ హీరో విశాల్లా అరే ఉన్నాడు. మామా. బావా. గొప్ప వాలీబాల్ ప్లేయర్, కరాటే ఛాంపియన్, ఏ హాయ్. స్టేట్ వైడ్ బైక్ రేసుల్లో వరుసగా 3 సార్లు గెలిచి హ్యాట్రిక్ కొట్టినవాడు. కుంఫు వంటి మార్షల్ ఆర్ట్స్ బాగా తెలుసున్నవాడు. ఇతడంటే మా కాలేజీలో వాళ్ళందరికీ మహా ఇష్టం. హాయ్. ఏ రేఖ నువ్వా? అరే మన బ్యాచ్ అంతా ముందు వెళ్తున్నా చూడరా. హాయ్. హాయ్. ఇదిగో ఈ వెళుతున్న అమ్మాయిలకు సైట్ కొడుతున్న గ్యాంగ్లో రెడ్ కలర్ టీషర్ట్లో టైగర్ సింబల్ వేసుకుని కూర్చుని ఉన్నది నేనే. హాయ్ ఉదయ్. క్లాస్ రూమ్కి వెళ్ళకుండా ఇక్కడే టచ్ ఆడుతున్నారు. ఫ్రెషర్స్ వస్తారని వారికి స్వాగతం పలుకుదామని. అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి, ఫ్రెషర్స్ డే కూడా అయిపోయింది. ఇప్పుడెవరు కాలేజీలో జాయిన్ అవుతారా? రేయ్ బార్ మూసేసిన తర్వాత బీర్ కోసం చూడటం అంటే ఇదేరా. బార్లు మూసేసిన వైన్ షాప్ బ్యాక్ డోర్ దగ్గర బీరు దొరకవచ్చా? రే బుకింగ్లు మూసేసిన సినిమా టికెట్లు దొరకట్లేదా? అలాగే మన కాలేజీలో అడ్మిషన్లు అయిపోయినంత మాత్రాన కొత్త అమ్మాయిలు రాకుండా ఉంటారా? డియర్ స్టూడెంట్స్, క్లాస్ రూమ్ వెళ్ళకుండా ఇక్కడ ఏం చేస్తున్నారు? ప్రకృతి శోభ చూస్తున్నాం సార్. ఓహో అలాగా. మరి మీరేం చూస్తున్నారు సార్? ప్రకృతి కనిపిస్తుందయ్యా, శోభ కనిపించట్లేదు. చూసిన చాలు గానీ పదండి క్లాస్ రూమ్కి వెళ్దాం. టైంకి వచ్చేసాడు రా బాబు. ఓకే పాఠం చెప్పుకుందామా? ఎప్పుడు మీ పాఠాలంటే ఎలాగండి సార్? ఆహా. సార్, ఆ? ఆడుతూ పాడుతూ పాఠం వింటే అలుపు సలుపే ఉండదు. ఓహో అవును సార్, ఎల్కేజీ పిల్లలాగా ఎప్పుడు ఈ పాఠాలేంటి సార్? మేము పెద్ద మనుషులయ్యాం, మాలోనూ టాలెంట్ ఉంది. అలాగా సార్, కావాలంటే క్విజ్ ఫెజ్లో పెట్టండి, అప్పుడు చూపిస్తాం మా టాలెంట్ ఏంటి. అవును సార్, అవును సార్, అవును సార్. అయితే మీరు పెద్ద మనుషులు అయ్యారన్నమాట. సరే ఈ రోజు పాఠాలు లేవు, పజిల్స్ మాత్రమే ఉంటాయి. సరే సార్, ఓకే సార్. రే రాజేష్, క్లాస్ మొత్తం మీద నువ్వే పెద్ద మనిషిలా కనిపిస్తున్నావురా, అందుకని నీకే ఓ చిన్న పజిల్ వేద్దాం అనుకుంటున్నాను రా. సార్ పజిల్స్ లో మజిల్స్ పెంచిన వాళ్ళం సార్, అడగండి చెప్తాం. వెరీ గుడ్. ఒక రైతు దగ్గర 2 దున్నపోతులు ఉన్నాయి. ఒకటి మన సైన్స్ లెక్చరర్ లా, మరొకటి మన అకౌంటెంట్ లా. అయితే ఆ 2 ముఖాలని ఆ రైతు ఒకటి తూర్పు వైపుకి ఒకటి పడమర వైపుకి కట్టి మధ్యలో గడ్డి వేశాడు. అప్పుడు ఆ గడ్డిని అవి ఎలా తింటాయి? ఓ ఇంతేనా? ఇందుట్లో పదిలే ఉంది సార్. ఎంచక్క పక్కకు తిరిగి మన సైన్స్ లెక్చరర్లా అకౌంటెంట్లా పడిమేస్తాయి. ఏరా అంతేనా? పచ్చగడ్డి అని మాట చెప్పారా బాబు. ఒక ఎండుగడ్డి ముఖం ఎదవా, ఆ మాత్రం తెలివితేటలు ఆ దొన్నపోతులకు కూడా ఉన్నాయి. పక్కకు తిరగలేవు, తల పక్కకు తిప్పలేవు. లాభం లేదు సార్, ఆన్సర్ లేని పజిల్ చెప్పి మమ్మల్ని కుడితిలో పడ్డ ఎలికలా చూస్తున్నారు. పాపం ఆ పూటకి దున్నపోతులకు పస్తే. అయితే ఎవరు చెప్పలేరా? ఎవరు చెప్పలేరా? అయితే నేనే చెప్పేస్తాను. సార్ నేను చెప్తాను సార్. చెప్పు ఉదయ్. ఒక దున్నపోతు మొహం తూర్పుకి, మరొక దాని మొహం పడమటికి పెట్టి మధ్యలో గడ్డి వేస్తే హాయిగా తినొచ్చు సార్. Very good. Excellent. చాలా బాగా చెప్పావు. దున్నపోతులా ఉంది ముఖం, గడ్డి తినడం కూడా చేత కాదు. సార్ గెలుపుకు ఓటమి తొలిమెట్టు సార్, ఈసారి అడగండి, నవిలి పారేస్తా. ఓకే అది చూద్దాం. ఆడమ్మగా అర్థం వచ్చే ఒక ఇంగ్లీష్ పదం చెప్పు. ఇంత లేటుగా వచ్చారేంటండి? అడ్మిషన్స్ అన్ని క్లోజ్ అయిపోయాయిగా. నేనెవరో తెలిసే మాట్లాడుతున్నారా? మా అమ్మాయి ఫస్ట్ క్లాస్ మార్క్స్ వచ్చాయి, మీరు సీట్ కూడా కన్ఫర్మ్ చేశారు. అది నిజమేననుకోండి, కానీ ఇంత లేటుగా నీ నసుగుడేంటో నాకు అర్థమైంది. ఇంత లేటుగా. ఓకేనా? ఓకేనండి బాబు, డబల్ ఓకే, డబ్బులు ఓకే. ఫస్ట్ క్లాస్ మార్కులున్న మీ అమ్మాయికి తప్ప మరి ఇంకెవరికి ఇస్తామండి సీటు? మాటలు అనవసరం. మా అమ్మాయికి క్లాస్ రూమ్ ఎక్కడ ఉందో చెప్పండి. అలాగే సార్. నరసింహ సార్, ఈ పాపను తీసుకెళ్లి క్లాస్ రూమ్ చూపించమ్మా. నేరుగెళ్ళండి, నేరుగెళ్ళి ఆపోజిట్ తిరగండి, రైట్ తిరగంగానే దాని ఆపోజిట్ మీ క్లాస్ రూమ్ అండి. పదమ్మా. ఏంట్రా పోజు? ఏమీ లేదు. క్లాస్ రూమ్ చూపించి రారా అంటే ఇక్కడి నుంచే చూపిస్తావే? ఏమిట్రా బిల్డప్? ప్యూన్ గాడు ప్యూన్ లా పడుండగా పోజు కొడతావే? పోజు కొడుతుంది నేను కాదు, నువ్వు. నా దగ్గర జాగ్రత్తగా ఉండు. అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే
బతుకంతా బొమ్మ బురుస్తూనే ఎదవతో ఈసారి పళ్ళు కడితేనా తొక్కేస్తాను కిందకి. నమస్తే. అంటే ఎందుకు వచ్చావు? తమరు కొంచెం ఖాళీగా ఉంటే ఓ పంది వేసుకుందామని. వేసుకో. ఏట్ రెడీయా? రెడీ. అయినా ఎప్పుడు మనమేగా గెలిచేది. ఈసారి నువ్వు గెలిస్తే నాకు ఆఖరిగా మిగులున్న మాగాని కూడా నీకే ఇస్తా. ఓకే ఓకే. నాదే నాదే. కానీ ఈసారి నువ్వు ఓడిపోతే నీ మేనేజర్ సీట్ తో పాటు నీ ఆస్తిపాస్తులు కూడా నాకే ఇయ్యాలి. అసలు నువ్వు గెలిస్తే కదా. నువ్వు ఓడితే జరిగేది అదే. రెడీ. రెడీయా? బొమ్మ బొరుస కోరుకో. గెలిచేది నేనే కాబట్టి నువ్వే కోరుకో. ఇదే నీ ఆఖరి పందెం. నీకు ఆఖరిదే. కోరుకో. బొమ్మ బొరుసు ఎత్ర చూసుకో. బిహే. బొమ్మ పీడపోయింది. ఎస్ ఐఎమ్ కింగ్. ఇప్పుడు సార్ నమస్తే సార్. సార్ నమస్తే సార్. ఏరా ఎలా వచ్చావు? ఏదో మీతో చిన్న పందెం కడదామని. వేసుకో. రెడీయేనా? రెడీ. నో 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 నో. రెండు వైపులా బొమ్మే. ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ వే అయి ఉండేవాడివి కాదు. ఇక నేను నోరు విప్పాననుకో, ఇక నీ పని అంతే. అదేంట్రా నరసింహు, నేను ఎలాంటి వాడినో నీకు తెలుసు కదరా. ఎప్పుడైనా నేను ఇలాంటి మాటలు అన్నాను రా నిన్ను? ఏదో జోక్ చేశాను అంతే. అలా రా దారికి. చిన్న పనులు చెప్పడానికి ఇంత టైమా? వేస్ట్ ఫెయిల్స్. కూర్చో. జెమినీ టీవీలో లాగా ఆట కావాలా పాట కావాలాగా పలానా సినిమా డైరెక్టర్ ఎవరు, ఆ సినిమాలో హీరోయిన్ ఏ చీర కట్టింది, ఏ పూలు పెట్టింది, ఇలాంటివన్నీ అడుగుతారనుకుంటే. కూర్చో. సార్, జీవితాంతం మగవాడికి తోడుగా ఉండేది ఆడది. ఆ మగవాణ్ణే తనలో దాచుకునే పదం ఉమెన్. చాలా బాగా చెప్పావు. అంత గొప్ప మనసు నామే ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నావు? కళ్ళకు కాటుక, చేతులకు గాజులు, నాజూకైన నడుము, నాతి చరామి అనిపించేలా పరికినీ ఓనీతో 16 అణాల తెలుగమ్మాయిలా నడిచొస్తే ఆ చిరుపెదవులకు తప్పక నా మనసు స్వాగతం పలుకుతుంది. మే కమిన్ సార్. కమిన్. ఇదిగో మన హీరోయిన్. ఆ రోజు ఇలా ఎంట్రీ ఇచ్చింది. ప్రేమంటే తెలియని మన హీరో తొలి చూపులోనే నా మనసులో నువ్వే అనుకున్నా. హాయ్. హాయ్, నా పేరు కవిత. హాయ్. ఇది రోజీ, అది రమణి. హాయ్. హలో. నీ పేరు చెప్పుకోండి చూద్దాం. డిఫరెంట్ గెటప్ లో వచ్చి అబ్బాయిలందరినీ అదర కొట్టేశావు. పేరు దాచి మమ్మల్ని పజిల్ చేసావు. ఓకే, ఈ రోజు నుంచి మన ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ. మరైతే మనందరం కలిసి క్యాంటీన్ లో చిన్న పార్టీ చేసుకుందామా? నో, ఐ డోంట్ లైక్ ఇట్. వెళ్ళాం. నో, ముందు పజిల్. నా పేరు తెలుసుకోండి, సరేనా? బాయ్. ఒరే 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 చూడరా చూడు. ఎవరిని చూడాలరా? అదేరా మన కాలేజీ కొత్త సూసు. ఆ సూసు పేరేమిటి, ఊరేమిటి, అడ్రస్ ఏమిటి చెప్పరా? అరే సామాన్ ఖరాబ్ చేయకపోయి నాకు తెలియదు. కనీసం ఆ బంగారు కూడా పెట్టే పేరేం చెప్పరా? అది కూడా తెలీదా? ఒరే ఆ సూపర్ సుందర వివరాలని తెలుసుకున్న ఇంకిత జ్ఞానం లేదట్రా వెధవల్లారా. కమాన్ ఫాలో మీ. పిల్ల 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 పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పిల్ల
పిల్లవో పిల్ల పిల్ల పేరు చెప్పవే పేరు చెప్పవే గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే నువ్వు గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పేరు చెప్పవే పేరు చెప్పవే గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే నువ్వు గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే నడుమే నారింజ పండు చూపేలే చింతపండు హైబ్రిడు జామ పండు ఆగరా పుచ్చి పండు పిల్ల 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 అందమంత దీని సొత్తురు ఇంత సడియా టీనేజ్కి టిప్స్ పంచరు గురంగా ట్రిక్స్ చేసెరు ఇంత సడియా టీనేజ్కి టిప్స్ పంచరు పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పేరు చెప్పవే పేరు చెప్పవే గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే నువ్వు గుండు 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 మళ్ళీ పేరు చెప్పవే అందం లేనమ్మాయిల కన్నయ్యలమే అందగత్తెలందరికీ మేం బావలమే అందం లేనమ్మాయిల కన్నయ్యలమే అందగత్తెలందరికీ మేం బావలమే సోకులన్నీ ఆరబోసి చంపుతుంది రో పిల్ల చూసు సంగతేమో తెలియకుందిరా మా చేతిలోన చెయ్యి వేసి చెలో చెలో అంటే ఆల్ ఇండియా అందగత్తె చేస్తమే పిల్ల 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 అందమంత దీని సొత్తురు ఇంత సదియా టీనేజ్కి టిప్స్ పంచరు పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పిల్లవో పిల్ల పిల్ల పేరు చెప్పవే పేరు చెప్పవే గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే నువ్వు గుండు 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 మళ్ళీ ఊరు చెప్పవే నడుమే నారింజ పండు చూపేలే చింతపండు హైబ్రిడు జామ పండు ఆగరా పుచ్చి పండు పిల్ల 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 అందమంత దీని సొత్తురు ఇంత సదియా టీనేజ్కి టిప్స్ పంచరు 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 ఎందుకే ఆ చికాకు చిరాకపోతే ఇంకేంటి ఏంటమ్మా ఏంటి డ్రెస్ ఆ డ్రెస్ కేమైందమ్మా పైగా ఈ డ్రెస్ లో ఎంత అందంగా కనబడుతున్నావో తెలుసా అందం అంట అందం ఈ డ్రెస్ లో పల్లెటూరు పప్పు సుద్దలా ఉన్నాను పైగా కాలేజ్కి వెళ్ళిన మొదటి రోజు ఇలాంటి డ్రెస్ వేసుకోమంటారు మిగతా వాళ్ళందరూ ఏం చక్క మోడర్న్ డ్రెస్ వేసుకొని వచ్చారు అందరూ కలిసి నన్ను ఎంత ఆట పట్టించారో తెలుసా మీ డాడీ వేసుకోమంటే నన్నేం చేయమంటావే నేను అదే చెప్పాను ఆయన వింటేగా మరి డాడీ ఇంట్లో ఉన్నారా లేరు ఊరెళ్ళారు 2-3 రోజుల వరకు రారు అయ్యో అయ్యో ఇదేంటే లోపల పెళ్లి డ్రెస్ చేంజ్ చేసుకో ఉదయం నుంచి ఈ దరిద్రాన్ని భరించాను ఒక్క సెకండ్ కూడా ఉంచుకోను అయ్యో ఉదయ్ ఉదయ్ ఏమిటా గావుకేక వాడిని కాసేపు కూడా పడుకున్నావా నా పిలిపెప్పుడు మీ కేకలానే ఉంటుంది అంత గారవం పనికిరాదండి ముందు వాడిని పిలవండి ఎవడు గోల పొద్దున్నే లారీతో సామాన్లు దిగిపోయాడు ఎవడో ఏంటండి పిలిచారా ఏమిటి నీ హడావుడి నా హడావుడికేముంది గాని ముందు మీ పుత్రరత్నాన్ని పిలవండి ఉదయ్ బాబు ఉదయ్ వస్తున్నాను డాడీ ఏం డాడీ అరుపులండి పిలుపులు అరుపు మీ మమ్మీది పిలుపు నాది ఇదిగో ఏంటి మమ్మీ ఇది హాట్ క్యారియర్ రా అది తెలుస్తూనే ఉంది అది వారికి ఎందుకు ఇస్తున్నావో అది చెప్పు మన ఎదురింట్లో కొత్తగా సామాన్లతో దిగారండి అయితే మనం ఉదయం వెళ్ళి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రావాలా తప్పే ఉందండి పాపం వాళ్ళు సామాన్లు సర్దుకోవాలిగా పోనీ
మనోడిని వెళ్ళి వాళ్ళ సామాన్లు సర్దిరమ్మంటావా? అది కాదండి, ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం సహకరించుకోపోతే ఎలాగా? టిఫిన్ ఎందుకు పంపిస్తున్నావని నేను అడగలేదే, ఉదయం పంపించడం ఏమిటా అని అడుగుతున్నాను. అయినా వాడు నీ కంటికి ఎలా కనిపిస్తున్నాడే? అవును మమ్మీ, నేను వెళ్ళను. కావాలంటే నువ్వు వెళ్ళు. మళ్ళీ మీకు టిఫిన్స్ రెడీ చేయాలి, వెళ్తావా వెళ్ళవా? సరే, ఈ ఒక్కసారికి వెళ్తాను. మళ్ళీ ఎప్పుడు నాకు ఇలాంటి పనులు చెప్ప మాకు. మమ్మీ, మమ్మీ, ఇదిగో. ఏంట్రా ఇది? నువ్వే చూసుకో. స్వీట్స్ రా, అలా విసుక్కుంటావెందుకు? ఏం చేయమంటావు? అమ్మగారేమో తీయగా మాట్లాడి స్వీట్స్ ఇచ్చింది, అమ్మాయి గారేమో కారం మీద జల్లి పంపించింది. నేను ముందే చెప్పానా అలాంటి పనులకు వాడిని పంపొద్దని? అక్కడ ఏదో జరిగే ఉంటుంది. వాడి మీద మీ గారాబం చాలు గాని, వాళ్ళంత మంచివాళ్ళు కాకపోతే మనం టిఫిన్స్ ఇవ్వగానే స్వీట్స్ ఇచ్చి పంపిస్తారు. ఏమో లేవే. పుచ్చుకోవడం అంటే ఇదే మరి. నువ్వేమో ఆవిడని మెచ్చుకో, ఆవిడే నిన్ను మెచ్చుకుంటుంది. మీ ఇద్దరికి బాగా సరిపోతుంది. ఎదురెదురుగా ఉండేవాళ్ళం కదా, అలా ఉంటేనే మర్యాద మన్నన. సర్లే గాని ఈ స్వీట్స్ తీసుకో. టిఫిన్ టైంలో స్వీట్ ఏంటే? హలో అంకుల్, మీకు అక్కర్లేకపోతే నేనున్నాగా. నువ్వెప్పుడు చచ్చావు? ఈ అవతారం ఏంట్రా? నువ్వు వచ్చే లోపలే టిఫిన్ చేద్దామన్న తొందరలో సాంబార్ మీద పోసుకున్నా. నీ షర్ట్ ఉంటే అడ్జస్ట్ అవుతారా? నో ప్రాబ్లం, స్వీట్లు తినేద్దామంతే. ఎలాగో టిఫిన్ అయిపో వచ్చింది, ఆ స్వీట్లు కూడా ఇచ్చేస్తే. ఇవే, లేకపోతే నన్ను తినేలా ఉన్నాడు. ఆంటీ, అమ్మయ్యా. రేయ్, నీది కడుపు కాదురా, మిషన్ రా. లేటెస్ట్ గా గ్రైండర్ అంటే బాగుంటుందేమో. మరీ ఎక్కువగా వేస్తే నీ గ్రైండర్ ఆగిపోయి పాడైపోతుంది. టిఫిన్ చేసుకోవడానికి టైం చూసుకోవాల్సిన అవసరం ఉంది అంకుల్. టైం చూసుకోవాల్సింది స్వీట్లు తినడానికి కాదురా, కాలేజీకి వెళ్ళటానికి. ఎప్పటికీ కాలేజీకి బాగా లేట్ అయిపోయింది. ఇంకా తింటూ కూర్చున్నావు అనుకో, నీ టైం బ్యాడ్ అయిపోద్ది. అవును, కాలేజీకి టైం అయిపోయింది. నీ షర్ట్ ఒకటి ఉంటాయి, మిగతాది దాని తింటూ పోతా. కావాలంటే స్వీట్లు సూపర్గా ఉన్నారా? కొన్నారా? ఎవరైనా ఇచ్చారా? చెప్పేది వినరా. నిన్న మనం కాలేజీలో ఆట పట్టించిన ఆ కొత్త చూసు మా ఎదురింట్లోనే దిగిందిరా. మా మమ్మీ కొత్తగా మన ఇంటి ముందు ఎవరో దిగారని చెప్పి వాళ్ళకి టిఫిన్ ఇచ్చి రమ్మంటే వెళ్ళాను. అప్పుడు చూశాను రా అమ్మాయిని. ఏముందరా ప్రమోద. ఇక్కడే మన హీరోయిన్ మా వాడికి లైన్ కొడుతుందని గ్రహించాను. అందుకే వెనక నుంచి ప్రమోద అన్నాను. ఆ తర్వాత ఒకరోజు బ్రదర్, ప్రమోద ప్లీజ్, నేను చెప్పేది విను. ప్రమోద, రే సునీల్, నీకు సాంప్రదాయం అంటే ఏంటో తెలుసేంట్రా? సాంప్రదాయం అంటే ఏంట్రా? చెప్పేది వినరా. మోడర్న్ డ్రెస్లో ఏముందిరా, చక్కగా లంగా ఓని వేసుకుంటే. ఏంట్రా, నేను లంగా ఓని చేతి గాజులు కాళ్ళకి పట్టీలు వేసుకోనరా? నోరు మూసుకుని చెప్పేది వినరా. నువ్వు చెప్తానంటే నోరేంట్రా, అన్నీ మూసుకుంటాను. సాంప్రదాయ దుస్తులు కొన్న విలువ నీకేం తెలుసురా? ఏ ఆడపిల్లైనా ఆ గెటప్లో అందంగా పొందికగా ఉంటుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే రేపటి నుంచి నువ్వు కూడా లంగా ఓణితో కానీ జాకెట్ వేసుకోకపోయినా పర్వాలేదా? నేను చెప్పాలనుకున్న చెప్పేసి అర్థమయ్యే వాళ్ళకి అర్థమైతే చాలు. గుడ్ మార్నింగ్ ఉదయ్. గుడ్ మార్నింగ్ ప్రమోద. కళ్ళకి కాటుగా నుదుటిన బొట్టుతో చిరునవ్వుతో 16 నెలల తెలుగు అమ్మాయిలా నీకోసమే వచ్చాను. నాకోసమే. మమ్మీ, మమ్మీ, డాడీ ఇంకా రాలేదా? రోజు సాయంత్రం 5 అయ్యేసరికి ఆఫీస్లో మాయమై ఇంటి దగ్గర ప్రత్యక్షం అయ్యేవాడు. ఈ రోజు ఏదో పెండింగ్ వర్క్ ఉందంట్రా, లేట్ గా వస్తానన్నారు. సరే మమ్మీ, స్పెషల్గా ఏమన్నా చేస్తే ఇవ్వు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి ఇచ్చేస్తా. అదేంటి మమ్మీ అలా చూస్తావు? ఇరుగు పొరుగు వాళ్ళు అన్నాక ఆ మాత్రం ఇచ్చిపుచ్చుకోవాలని నువ్వే కదా అన్నావు. నిన్న నువ్వే కదరా వెళ్ళనన్నావు, మరి ఇప్పుడు వెళ్తానంటున్నావు. ఇందులో అబ్బే ఏం లేదు మమ్మీ, ఎదురింటి వాళ్ళకి సహాయం చేయడంలోనే ఆనందం, తృప్తి ఉంటాయని ఏదో పుస్తకంలో చదివాను. బాగా ఆలోచించి చూస్తే నిజమే అనిపించింది. అందుకే వెళ్తానంటున్నాను మమ్మీ.
అంతేనా? అంతే మమ్మీ, నిజం. అయితే ఈ పూట నిన్ను పంపించను. మరి నువ్వెళ్తావా? నీకెందుకు మమ్మీ శ్రమ, నేనున్నానుగా. నేను కూడా వెళ్ళడం లేదు. మరి వాళ్ళే మన ఇంటికి వస్తున్నారు. వాళ్ళు మన ఇంటికి వస్తున్నారా? ఆ, అదిగో వచ్చినట్టున్నారు. రండి రండి. మీ గురించే హలో. మాట్లాడుకుంటున్నా. కూర్చోండి. మీ అమ్మాయే కదండి? అవునండి, మా అమ్మాయి ప్రమోద. నమస్తే ఆంటీ. బాబు ఊటీ స్కూల్లో చదువుతున్నాడు, హాలిడేస్ లో వస్తాడు. ఒరేయ్, నిన్ను నువ్వు పరిచయం చేసుకో. తెలుసు మమ్మీ, మీ ఇద్దరు ఒకే కాలేజీలో చదువుకుంటున్నాం. అమ్మ మరీ ఇబ్బంది పెట్టేస్తున్నారు. ఇందులో ఇబ్బంది ఏముందండి? మీలాంటి మంచి వాళ్ళు మా ఎదురింటి వాళ్ళకి రావటం మా అదృష్టం. మమ్మీ వాళ్ళు కొట్టించు. ఏంట్రా చూపు, ట్రాక్ వేస్తున్నావా? అంత ఈజీగా పడంలే. ఉదయ్, వెళ్ళి ఫోన్ చూడరా. చూస్తాలే. వెళ్ళి మాట్లాడు. ఫోన్ నీకై ఉంటుంది మమ్మీ, బహుశా డాడీ ఫోన్ చేసి ఉంటారు. వెళ్ళి చూడు, నేను వడ్డిస్తాలే. ఆడవాళ్ల పనులు మానేసి ముందు వెళ్ళి ఫోన్ చూడు. ఒరేయ్ సునీల్, సువర్, ఫోన్ పెట్టరా. ఇదిగా మమ్మీ. ఇది కరివేపాకు పొడి కాదురా, గోరింటాకు. ఉండండి, నేను తీసుకొస్తాను. వద్దులేండి, కర్రీ చాలా బాగుంది. ఈ గోరింటాకు పొడి తీసుకువెళ్ళండి, చేతులకు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. రేపు అట్ల తత్తి కదా, ఇక్కడైతే కల్తీ ఉంటుందని మా ఊరు నుంచి తెప్పించి నేనే పొడి కొట్టాను. అమ్మాయి పెట్టుకుంటే బాగుంటుంది. తీసుకెళ్ళండి. నరసింహం చంపేస్తాను రై. నోరు మూసుకుని నాతున్నాడు. ఎక్స్ట్రా చేయకు. వెనక డిస్టెన్స్ మెయింటైన్ చేయి. అలాగే కేర్ఫుల్. హలో బాబాయ్. హాయ్ మామా. హాయ్ బాబాయ్. బాబాయ్ హాయ్, హలోనా, మామ, అంకులా, ఏం పిలుపులరా మీకు? హలో, అసలు నన్ను ఏమనుకుంటున్నారా మీరు? బఫూన్ అనుకుంటున్నారు. అసలేం కావాలరా మీకు? రోమియో శ్రీరామ్ పంపించాడు. అయితే ఏంటంట? ఎవ్రీ మంత్ కొత్త ఫోన్ జాయిన్ చేసుకోమని చెప్పినా కదా. చెప్పు. క్లాస్ లకు వద్దామని కొత్త వాళ్ళు ఎవరు జాయిన్ కాలేదే. చెప్పరా బాయ్. అన్న రాకుంటే ఏం జరుగుతుందో తెలుసు కదా. మాస్టర్ జీతాలు పెంచమంటారు, స్టూడెంట్ ఫీజులు తగ్గించమంటారు. రౌడీలు ఎంటర్ అవుతారు, మామూలు చందాలు వసూలు చేస్తారు, పొలిటీషియన్లు పార్టీలు నడుపుతారు, ఫండ్స్ వసూలు చేస్తారు. మంచిగా చెప్పినావురా బాయ్. అంతా మన పొరగల్లే. కాబట్టి ఏమవుతుందంట అనకుండా క్లాస్ రూమ్ లోకి పోనీ. గత 7 ఏళ్ల నుంచి అదే కదా చేస్తున్నాను శ్రీరామ్. ఇప్పుడు ఈ మంత్ ఏం చేస్తున్నారో చెప్పండి. చూడు పద్మనాభం, మన అగ్రిమెంట్ ఏందో ఒక్కసారి చెప్పు. అదే, ఈ కాలేజీలో ఏం గొడవలు జరిగినా అన్ని నువ్వే చూసుకుంటానన్నావు. కొత్త వాళ్ళు ఎవరినైనా నువ్వు టీజింగ్ చేస్తే నేను ఏమీ అననన్నా. అంతే కదా శ్రీరామ్? అంతే కదా. నేనేమన్నా రేపులు కానీ మర్డర్లు కానీ చేస్తానని చెప్పలే కదా. టీజింగ్ అండ్ లవ్ అంతే. ఈ రెండింటి కోసమే కదన్నా నేను 7 ఏళ్ల సంది ఏకీ క్లాస్ చదువుతూ ఈ కాలేజీని కాపాడుతున్నా. మళ్ళా అందుకనే కదా శ్రీరామ్, గత 7 ఏళ్ల నుంచి నువ్వు క్లాసుకి రాకపోయినా నేను నిన్ను క్లాసు పీకడం లేదు. దించన్నా, చెయ్యి దించవే. క్లాస్కి పోనీకి ట్రై చేస్తా. చల్రా బాయ్. రోమియో శ్రీరామ్. ఏవి అలా క్యాంటీన్కి వెళ్దామా? ఈ రోజు నా పర్స్ ఖాళీరా. నాకు అటువంటి ఇష్టం ఉండదు. వాడి పర్స్ సంగతి పక్కన పెట్టరా. వెళ్దాం. ఛాయకైతే డోకా లేదు, మరి టిఫిన్ సంగతి ఏం చేద్దాం? అయితే ఈ రోజు ఉదయ్ గాడికి జిందాబాద్. జిందాబాద్. రై, ఈ రోజు నుంచి నేను క్యాంటీన్కి రానురా. నా లైఫ్ స్టైల్ మొత్తం మార్చేశాను. అయితే పదనరా, మనమే వెళ్దాం. టైం లేదు, ఏం చేద్దాం? రీటా, నేను వస్తున్నానే. రై, ఇందాక ఎక్కడికి రా వెళ్దాం అన్నారు? క్యాంటీన్కి. సరే, ఈ రోజు టిఫిన్ వచ్చేంత నాదేరా, పదండ్రా. ఓకేరా. రండిరా, కూర్చోండి, పట్టుబడి కానీ. ఈ రోజు నా జేబు ఖాళీ అయితే కానీ మీకు మనశ్శాంతి ఉండదు కదా. చెప్పండి రా, బాగా కుమ్మేద్దాం. ఈ ఛాన్స్ ఎందుకు అడుగుతున్నా? అవును. హలో మేడం, క్లాస్కి ఇట్లా రమ్మంటారా? అమ్మా
నీ క్లాస్కి దిగలేనమ్మా. అరే బాప్ సచ్చేటోన్ రా బాయ్, జరంతా మజాక్ చూడుర్రి. హలో ఫ్రెండ్స్, ఒక ఫన్నీ ఫజిల్ మేము ముందు ఉంచుతున్నా. అల్కగా ఉండి బరువైనవి మోస్తాయి. మీలో వాళ్ళ చెప్తారా? వాళ్ళకన్నా తెలిస్తే చెప్పుండి రా బాయ్. హలో, మీలో వాళ్ళ చెప్తారా? బాగా అల్కగా ఉండి అతి బరువైనది మోసేది ఏంటిది అది? ఓళ్ళు ఓళ్ళు చెప్పలేరా? నువ్వు ఓళ్ళు చెప్పలేరా? చెప్పేస్తున్నా, నేనే చెప్పేస్తున్నా ఉదయ్ చెప్పేస్తున్నా, తీసేస్తున్నా, తీసి చూపించేస్తున్నా. ఈద్గిరి మిస్టర్, సెన్స్లెస్ గా బిహేవ్ చేయకు, కాస్త మనిషిలా ప్రవర్తించు. అచ్చా, మగాళ్ళ ప్రవర్తిస్తా, అవునో కాదో నువ్వే చెప్పు. అంటే నీ ఉద్దేశం? జస్ట్ కిస్ చేస్తా, టేస్ట్ ఎట్లున్నదో చెప్పు. అంతగా వచ్చిన మగాడివా? వై నాట్, విత్ ప్రాక్టికల్. చెత్త నా కొడుకు, చెత్త పజిల్స్. ఏంటి రెచ్చిపోతున్నావు? వాణ్ణి కొట్టి నువ్వు హీరో అవుదాం అనుకుంటున్నావా? ఇలాంటి ఓల్డ్ చీప్ ట్రిక్స్ అంటే నాకు అసహ్యం. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. అసలు ఇది ఏమనుకుంటుంది నా గురించి? ఉదయ్, ఎదురింటోళ్ళు మనల్ని డిన్నర్కి పిలిచారా? పిలిస్తే నేను రాను. డాడీ నువ్వు వెళ్ళరండి. అదేంట్రా, నువ్వు రావా? నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను రాను. రై, అంత ఇదిగా వాళ్ళు పిలిచినప్పుడు వెళ్ళకపోతే ఏం బాగుంటుంది చెప్పు. నీ మూడు ఎప్పుడు ఎలా ఉంటుందో నాకు అర్థం కావడం లేదు. ఒకసారి వెళ్తానంటావు, మరోసారి వెళ్ళనంటావు. ఇప్పుడు డిన్నర్కి రమ్మంటే రాను అంటున్నావు. రై, ఎందుకురా ఈరోజు మూడీగా ఉన్నావు? అలాంటిదేం లేదు డాడీ. మరి ఎందుకు డల్గా ఉన్నావు? నీకు నేను ఎన్నోసార్లు చెప్పాను, నేను నీకు డాడీని అయినా ఓ ఫ్రెండ్నని. నాతో చెప్పడానికి మొహమాటం ఎందుకురా? ఏం లేదు డాడీ, మీకు తెలుసుగా నాకు ఇలాంటివంటే ఇష్టం ఉండవని. తెలుసురా, కానీ వాళ్ళు ఏమైనా అనుకుంటే పిలిచినా రాలేదు పొగరని అనుకుంటారు. వాళ్ళేమనుకుంటే నాకేంటి? అది కాదురా, కొత్తగా పరిచయం అయ్యారు కదా, పోనీ ఒక్కసారికి రా. సరే, మీ ఇష్టం. వెళ్ళు, రెడీకా? అన్నయ్య గారు ఇంకా రాలేదా అండి? పని మీద ఊరెళ్ళారండి, రేపు ఎల్లుండి వచ్చేస్తారు. అమ్మాయి ఏది? చదువుకుంటుందండి. మీరు కూడా భోంచేయచ్చుగా. నేను తర్వాత తింటాను, ముందు మీరు భోజనం చేయండి. తినరా? ఏమిటి కొంచెం గెలుగుతున్నావు? పట్టించుకుంటారా? అబ్బా, ఇంకొద్దండి. కొంచెం తీసుకోండి. ఉమ్. సరే, మీ ఇష్టం. రసం వేసుకోండి. రసం. నువ్వు కూడా కూర్చోవే. చేకడుకొని వస్తానమ్మా. ఏంటి బాబు, అప్పుడైపోయిందా? చాలండి, కడుపు నిండిపోయింది. నేను ఇచ్చిన గోరింటాకు పెట్టుకున్నందుకు చాలా థ్యాంక్స్. ఇది గోరింటాక్ కాదు, కడిగేస్తే పోయే కలర్. మరి డ్రెస్ మ్యాచింగ్, ఓన్లీ మ్యాచింగ్. మీలాంటి ఆడవాళ్ళు తెలుగు పద్యాలు చెప్పుకోవడానికి బాగుంటుందమ్మా. ఇలా ఫిజికల్ ట్రైనింగ్ వస్తే ఎట్టగమ్మా? అయినా మీలాంటి ఆడవాళ్ళు అప్పడాలు వట్టడానికి, అరిటాకులు కొట్టడానికైతే బేసిక్గా ఉంటుందని నా అభిప్రాయం. అయినా ఆర్డర్తో వచ్చావు కదా జాన్కా, కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, ఏమన్నా తేడా వచ్చిందంటే అంత రివర్షన్. ట్రై చేస్తాను సార్. పట్టుకు పిసికేస్తున్నాడు, అదే మేము పట్టుకుంటే తప్ప. వదలవా? వదులు. ఏంట్రా చూస్తున్నా? ముందు డోర్ తీ. ఏంటి తీసేది? టైర్ పంచర్ అయింది. పంచరా?
డ్రైవర్ని పిల్లు. డ్రైవర్ జాకీ కోసం వెళ్ళాడు. జాకీ కోసం వెళ్ళాడా? అరే మీరంతా ఏం చేస్తున్నారా? డ్రైవర్, నాకు బోర్డు మీటింగ్ టైం అవుతుందిరా. ఎలా ఇప్పుడు? ఎలా? సార్, నా కోపం వస్తే అసలు ఆగలేనండి. జస్ట్ ఎ మినిట్ సార్. టైర్ మారిపోయింది. సార్ నేను క్లాస్కి వెళ్ళొచ్చా? వెళ్ళమ్మా. థ్యాంక్ యూ సార్. వద్దులమ్మా. నమస్తే. ఏమ్రా, కొత్త స్టాఫ్ ఉన్నట్టున్నది. అరే ఆమెను విలువుర్రా. ఏ ఊరు నుంచి వచ్చింది ఈ మేడం? ఏ ఊరు నుంచి వచ్చింది ఈ మేడం? మీ పాటలు ఆపండి. ఏంటి విషయం చెప్పండి. ఏం కొత్త మేడం వా? నీ పేరేందమ్మా? భైరవి. భైరవా? పాతాల భైరవా? ప్రచండ భైరవి. ఏం నేర్చుకుందామని వచ్చావు? నేర్చుకుందామని రాలేదు, నేర్పిద్దామని వచ్చాను. అచ్చా, ఏం ప్రేమ పట్టాలే? ఏంది చెప్పు. చెప్పమ్మా. మీరు నా పేరు మాత్రమే అడిగారు, నా డిజిగ్నేషన్ కూడా చెప్పమంటారా? చెప్పనా? మళ్ళా నేను ఫిజికల్ ఇన్స్ట్రక్టర్ని. ఈ రోజే కాలేజ్ లో జాయిన్ అయ్యాను. ఫిజికల్ ఛాంబర్ ఎక్కడా? లేడీస్, ముందుగా మీకు సెల్ఫ్ డిఫెన్స్ ఏంటో చెప్తాను. మిస్టర్ సునీల్. ఏంటి మేడం, నేను లేడీలా కనిపించానా మేడం? నో మిస్టర్ రాంబో, ప్లీజ్ కమ్ ఆన్. వాట్ మేడం? హగ్ మీ. కౌగిలించుకో. బాగుండదేమో మేడం. కౌగిలించుకోమన్నానా? గర్ల్స్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ. ది నెక్స్ట్ ఐటమ్, రోమియో శ్రీరామ్. మేడం. కమ్ హియర్. నన్ను కొట్టు. మేడం. నన్ను కొట్టు. మేడం. కొట్టమన్నానా? మేడం. మేడం. వెళ్ళు. ఓకే స్టూడెంట్స్, జనరల్ ఎక్సర్సైజెస్ ప్రాక్టీస్ చేయండి. ఉదయ్, నువ్వు చేయించు. మేడం. One, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3, 4. 4. ప్రమాద, ఏంటి రెచ్చిపోతున్నావు? నా ఇష్టం, నేనేం చేస్తే నీకేంటి? నా హీరోయిజం చూడ్డానికి నీ ఆడతనప అందాలను బయట పెట్టడం అవివేకం. ఆడదాని అందాలు దాగుంటేనే అందం. మార్నింగ్ సార్. మార్నింగ్. నమస్తే సార్. నమస్తే. వాట్ డాడీ, ఆఫీస్ పనిలో పడి మమ్మల్ని అందరినీ మర్చిపోయినట్టున్నారు. నేను ఎవరిని మర్చిపోలేదు బేబీ. మీకు విషయం గుర్తు చేద్దామని మీకు ఫోన్ చేశాను. నేను మర్చిపోతే కదమ్మా గుర్తు చేయడానికి. నువ్వు ఎందుకు చేసావో తెలుసమ్మా. మండే మా మ్యారేజ్ డే.
అంతే కదా? మరి ఎప్పుడు వస్తున్నారు? నేను రేపు సండే వస్తానమ్మా. కాకపోతే కొంచెం లేట్ అవుతుంది బేబీ. నాకంటే ముందుగా ఓ కొత్త మోడల్ కార్ ఉంటుంది. కొత్త మోడల్ కారా? అవును బేబీ, మా మ్యారేజ్ డే సందర్భంగా నీ గిఫ్ట్ గా ఇద్దామని ఎప్పుడో బుక్ చేశాను. థ్యాంక్స్ డాడ్. ఓకే బేబీ. థ్యాంక్ యూ డాడీ. థ్యాంక్ యూ. Come on. Come on. Come on. ఈరోజు సాయంత్రం నాకు నీ సైన్స్ బుక్ ఇవ్వవా నాకు? కార్ చాలా బాగుంది. నీ సెలక్షన్ మీ డాడీదా? మా డాడ్ గిఫ్ట్. ఖరీదు చాలా ఎక్కువ అనుకుంటా. ఎంత ఖరీదైనా సరే మా డాడీ నా కోసం ఏదైనా తెచ్చిస్తారు. అవునా? అంత అవసరమైతే అమెరికా నుంచి కూడా తెప్పిస్తారు. నీ వద్దని చెప్పాను రా, మన చందుగాడు వదులుతాడా? కారు కొత్తగా ఉంటే సరిపోదు, నడపనీకి దమ్ముండాలి. అంటే నాకు డ్రైవింగ్ చేత కదనా? పెండ్లికి ఊరేగింపుకి నడిపినట్టు నడపనీకి ఇంత ఖరీదైన కారు అవసరంలే. ఏ డొక్కో డకోటా ఉంటే సరిపోతుంది. అంటే నేను స్పీడ్ గా డ్రైవ్ చేయలేననేగా నీ ఉద్దేశం? ఎక్స్క్యూజ్ మీ, ఇప్పుడే చూసినా కదా నీ డ్రైవింగ్ దమ్మేందో. ఎవరు చేశాను రా బాబు? చెప్పు, పందెమేంటి? ఈ కార్ ఎంత స్పీడ్ గా నడపాలి? ఎక్కడి దాకా వెళ్ళి రావాలి? మన ఊరు చివరిదాకా పోయి 5 నిమిషాల్లో తిరిగి రావాలి. ఓకే డన్. పందెమేంటి? ఏదైనా సరే. నేను గెలిస్తే అమ్మాయిల్ని ఏడ్పించడం మానేయాలి. ఎప్పుడూ క్లాస్ అటెండ్ కావాలి. నువ్వు గిట్లా ఓడిపోతే ఈ కార్ నీకు ఇచ్చేస్తాను. చూద్దామని పోతే ఎవరైనా బయటపడిందిరా బాబు. కానీ ఏమరు ఈడొస్తుండు. ఓకే డన్. ప్రమోద, అతని మాటకు రెచ్చిపోవద్దు. ఈ పన్ను విత్డ్రా చేసుకో. ప్రమోద వెయిట్, నా మాట విను. రే శ్రీరామ్, నువ్వు నాతోనే పెట్టుకుంటావా? అయిపోయావు రా ఇవాళ నువ్వు. నేనేంటో చూపిస్తాను. ఎట్టి పరిస్థితుల్లో ఇవాళ నువ్వు ఓడిపోతావు. నో మోర్ ఎక్స్ప్లెనేషన్స్. కారుకి ఏమైనా జరిగితే భరించగలను కానీ నీకేమైనా జరిగితే భరించగలమా? సారీ డాడీ, నేను అలా జరుగుతుందని అనుకోలేదు. ఆ రోడ్ అసలు బాలేదు. ఓకే, అదంతా నాకు తెలుసు బేబీ. బట్ పందెం ప్రకారం కారు వాడికి ఇచ్చేసి మన స్టేటస్ నిలబెట్టావు. బట్ ఈ రోజు నుంచి నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. బ్లాక్ కార్ ఉందిగా డాడీ? కారు ఉంది, డ్రైవర్ లేడుగా. కాబట్టి డ్రైవర్ని అరేంజ్ చేసే వరకు నువ్వు ఆటోలోనే కాలేజీకి వెళ్తున్నావు. త్వరలోనే నీకు మరో కొత్త కారు అరేంజ్ చేస్తాను. ఓకేనా బేబీ? ఓకే. హాయ్ ప్రమోద, ఏంటి నువ్వు వచ్చావు? పందెంలో కారు పోగొట్టుకుంది, ఇక తనకి మన బస్సే. దానికేంటి, వాళ్ళ డాడీ అలాంటి కార్లు ఎన్నైనా కొనివ్వగలడు. బట్ వాళ్ళ ఫాదర్ చాలా సీరియస్, అలా చేయరు. ఐఎమ్ రైట్ ప్రమోద? అవునే, డాడీ చాలా హర్ట్ అయ్యారు. అందుకే ఇవాటి నుంచి బస్సులోనే వెళ్ళమన్నారు. కానీ ఈ రోజు ఆటోస్ బంద్, బస్సులు దొరకాలంటే చాలా కష్టం. అదిగో మన బాడీ గార్డ్స్ వచ్చేస్తున్నారు. నో ప్రాబ్లం. సరే, నేను వెళ్తాను. అడ్జస్ట్ అయిపోదాం. రజని, కస్తూరి, నూరా. ప్రమోద, ఆలస్యం చేయకు, ఉదయ్ బైక్ ఎక్కు. కస్తూరి, నువ్వు ముందు జరగరా. ఇక్కడ ఇక్కడ. ఏయ్ రౌడీ రాణి, చిన్నగానే. డ్రెస్ వచ్చినోడా. ఓకే. నువ్వు దగ్గర. ప్రమోద నీ బైక్ ఎక్కుతుందని ఆశపడుతున్నావేమో. అది జరగని పని, కానీ రజనీని ఎక్కించుకుందాం. నువ్వు నోరు మూసుకుని ముందు దగ్గర. అంతేరా. ప్రమోద, నేను డ్రాప్ చేస్తాను రా. అవసరం లేదు. ఈరోజు ఆటోలు స్ట్రైక్, బస్సులు దొరకడం చాలా కష్టం. ఇలా వెయిట్ చేస్తే కాలేజ్ మిస్ అవుతావు. ప్రమోద, ఈ టైంలో మొండితనం చెప్పుకు, బైక్ ఎక్కవే. రే రే రే, అన్యాయం రా. ఆపరా ఆపరా. అంతేలే, గర్ల్ ఫ్రెండ్ ఎక్కితే ఇంక మేమేం కనిపిస్తాం. అన్నట్లు రజనీ,
మనం అలా హాయిగా నడుచుకుంటూ వెళ్దామా? వెళ్దాం. మా పోలీస్ బాబాయ్ వాళ్ళ ఇల్లు పక్కనే. అమ్మో, వద్దులే, అయితే నేనే వెళ్తా. అందమైన ఆడపిల్లకి అర్థవంతమైన ఆలోచనలు ఉంటే బాగుంటుంది. చాలా బాగుంటుంది. ముందు నువ్వు చెప్పాలనుకున్నది చెప్పు. ఇంత ఫ్రాంక్నెస్ గా ఉండేదానివి ఇంత ఫూలిష్ గా ఆ శ్రీరామ్తో పందెం కట్టకుండా ఉంటే బాగుండేదేమో. కార్ పోయిందనా? ఐ డోంట్ కేర్. కారు గురించి కాదు, నీ గురించి. అదే కాలో చేయకపోతే పోతే చాలదు. చూడు ప్రమోద, భగవంతుడు నీకు అందంతో పాటు అందమైన జీవితం కూడా ఇచ్చాడు. అర్థం పద్ధం లేని పంతాలకు పోయి నీ జీవితాన్ని మొక్కలు చేసుకోకు, అర్థమైందా? ఓ ఫ్రెండ్గా ఇది నా సలహా. సారీ ప్రమోద. కావాలని చేసి సారీ చెప్పకు. ఎక్స్క్యూజ్ చేయను. వాట్ యు మీన్? ఐ మీన్ డోంట్ ప్లే చీప్ ట్రిక్స్. అందుకే కదా బ్రేక్ కొట్టావు. అందుకేగా నన్ను కావాలని బైక్ ఎక్కమన్నావు. నీకు ఆ శ్రీరామ్ గాడికి తేడా ఏంటి? ఐ హేట్ యు. హోల్డ్ యువర్ టంగ్. గెట్ డౌన్ ప్లీజ్. దిగు, నీకే చెప్పేది. కొంచెం వెనక్కుంటావా? నేను సడన్ బ్రేక్ కొట్టిన దేని గురించి? నీ దృష్టిలో ఇది సాధారణ పువ్వే కావచ్చు, నా దృష్టిలో బ్యూటిఫుల్ ఫ్లవర్. అందం ఏ రూపంలో ఉన్నా ఆరాధించటం నా హాబీ. నువ్వు అనుకుంటున్న ఈ బాడీ నా దృష్టిలో ఓన్లీ ఫ్లెష్, ఓ మాంసం ముద్ద. యు నో ఇట్. కమాన్, లెట్స్ గో. సారీ ప్రమోద, నిన్నెంతో గొప్పగా ఊహించుకున్నాను. బట్ నువ్వింత చీప్గా బిహేవ్ చేస్తావు అనుకోలేదు. వాసన లేని పువ్వు, ఆలోచన లేని అందం శుద్ధ వేస్ట్. థ్యాంక్ యూ ప్రమోద, నాకు ఈడియట్ అనే కాంప్లిమెంట్ ఇచ్చినందుకు. ప్రమోద, నీ ఎంట్రన్స్ తో కాలేజీ గ్రాఫీ మారిపోయింది. ఎప్పుడు ఎలా బిహేవ్ చేస్తావో, ఎలా టర్న్ అవుతావో క్యాచ్ చేయడం చాలా కష్టం. యు ఆర్ సో డిఫరెంట్. నీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. బాయ్స్ ని అటాక్ చేసి ఏడిపించే డేరింగ్ ఉంది. వీఆర్ అప్రిషియేట్ యూ. అంతా బాగుంది, కానీ ఉదయ విషయంలో నువ్వెందుకులా ఆలోచిస్తున్నావో ఏం అర్థం కావడం లేదు. ఎందుకులా చేస్తున్నావు? నేనేం చేశానే? నువ్వు క్యాంటీన్ కి రానన్నావని అతను రానన్నాడు, నువ్వు వస్తానన్నావని అతను వస్తానన్నాడు, అవునా? క్యాంటీన్లో రోమియో శ్రీరామ్ నుంచి సేవ్ చేస్తే అవమానించావు. కారు పందెం వద్దన్నా వెనక దెబ్బ తిన్నావు. బైక్ మీద లిఫ్ట్ ఇస్తే ఘోరంగా మాట్లాడావు. తిరిగి నువ్వే అతన్ని అడిగి మరీ బైక్ ఎక్కావు. ఈ రివర్స్ గేర్ అర్థమేంటే? లవ్వా? లవ్ అంటే ప్రత్యేకంగా ఏం లేదు. నాలో సహజంగా ఉన్న టీజింగ్ నేచరే ఉదయాన్ని చేస్తుంది. బట్ హీస్ డిఫరెంట్, సో దట్ ఐ లైక్ హిమ్. లవ్ అంటారా? మీ మ్యారేజ్ డే సందర్భంగా ఏ స్టార్ హోటల్లోనో గ్రాండ్గా చేసుకుంటారనుకున్నాను పార్టీ. కానీ ఇలా సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటారనుకోలేదు. మా ప్రమోదే చెప్పింది ప్రతిసారి స్టార్ హోటల్లో పార్టీ బోరుగా ఉంటుందని. ఈసారి తను ఇంట్లోనే చేసుకుందామని చెప్తే ఓకే అన్నాం. ఎందుకు? స్టార్ హోటల్లో పార్టీ రిచ్నెస్ ఇస్తుంది కానీ రిలేషన్షిప్ ఉండదు. మన రెండు కుటుంబాల మధ్య ఫ్రెండ్షిప్ పెరగాలని ఇంట్లోనే పార్టీ అరేంజ్ చేశాను. నానా, ఇగో మంచి లాగు. హలో మేడం, క్లాస్కి రమ్మంటారా? ఈ రోజుకి అయిపోయింది. అచ్చా ఠీక్ అయ్యి. హాయ్ ప్రమోద, కమాన్, నిన్ను నేను డ్రాప్ చేస్తా. నేనిచ్చిన కార్లో నన్నే డ్రాప్ చేస్తావా? అయినా పోగొట్టుకున్న వస్తువుల్ని టచ్ చేసే స్వభావం నాకు లేదు. లేలే, నేను దోస్తానులు అడిగినా నువ్వు అంత ఫీల్ అవుతావు అనుకోలే. అయినా కారు నాది. నా ఆఫర్ని అద్దండు కరెక్ట్ కాదు. ఓ ఉదయ్, ప్లీజ్ వెయిట్. సునీల్ దిగు. నువ్వు చేతినప్పుడే అనుకున్నా. ఫ్రెండ్లీగా లిఫ్ట్ ఇస్తానన్నావుగా, సునీల్ని తీసుకెళ్ళు. తను కూడా మన ఫ్రెండేగా. సునీల్, త్వరగా ఎక్కు. పదా, మన కిస్మత్ ఇట్లున్నది. ఉదయ్, లిఫ్ట్ ప్లీజ్. అరే నగేష్, ప్యాడ్ ఒకసారి రేపు వదిలిచ్చేస్తాను. ప్యాడ్ ఎందుకు? ఎందుకు?
తపనలు రేగేలే తడిత కిడిలో కోరికలు రేలే చలి చేరువల్లో ఏదో పలకింత కోవింత ఈ వింత ఎదలో గిలిగింత పుల సంద్రంలో వాయుగుండం తీరం దాటే వేళ చినుకుల తాళం జిల్ 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 లౌకిగా పెట్టగా రుజువుమంటూ రెచ్చిపో లౌకిగా పెట్టగా రుజువుమంటూ రెచ్చిపో జిలిబిలి జిలిబిలి అందాలమ్ము అధరాలందించు కోరికెంత ఉందో సాగర మదన చేసి చూడు పట్టునే పట్టి పిండుకుంటా దండిగా మొత్తమంతా ముద్దుగా నీకే చుట్టబెట్టి పుట్టతేనే పట్టునే పట్టి పిండుకుంటా దండిగా మొత్తమంతా ముద్దుగా నీకే చుట్టబెట్టి బగబగలాడే మగమంటే చల్లార్చవే ప్రియా పాడే పగలన్నీ చూసుకోరా సఖా తెలిసే వయసు హోరు చినుకులు తడిసే వలపు పైరు చూడు హాయిని పంచి చూడు నీడు ఈడు ముప్పై నెలల రేగి తాకే తవకపు సీమల్లో జిల్ 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 తపనలు రేగేలే తడిత కిడిలో కోరికలు రేలే చలి చేరువల్లో ఒళ్ళంతా పుల్లింత ఏదో పలకింత కోవింత ఈ వింత ఎదలో గిలిగింత పుల సంద్రంలో వాయుగుండం తీరం దాటే వేళ చినుకుల తాళం జిల్ 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 పొగ త్రాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం.
ఏంట్రా ఈరోజు చాలా హుషారుగా ఉన్నావు? అబ్బే ఏం లేదు డాడీ, జస్ట్ క్యాజువల్. ఎప్పుడు లేని నీ అందానికి మెరుగులు దిద్దుకుంటున్నావు. ప్రేమలో పడ్డావా? పెళ్లి మీద గాలి పడిందా? పర్వాలేదు చెప్పు, నేను నీ ఫ్రెండ్ లాంటివండి. నువ్వు నాకు ఫ్రెండ్ లాంటి వాడు కాబట్టి ఆ సమయం సందర్భం వచ్చినప్పుడు నీకే ముందు చెప్తాను డాడీ. ఎంతైనా నువ్వు మా బాబు కదా. నా ఎక్స్పెక్టేషన్ రాంగ్ కాకూడదు. సంథింగ్ ఏదో ఉంది, చూద్దాం. డియర్ స్టూడెంట్స్, నిన్న చెప్పిన పాఠంలోంచి కొన్ని క్వశ్చన్స్ వేస్తాను, వాటికి సరైన ఆన్సర్ చెప్పాలి. ఆర్ యు రెడీ? ఒరే యథవా, ఎక్కడికి రా, కూర్చో. నువ్వు చెప్పు. సారీ సార్, నేను వినలేదు. నిన్న బాడీ దగ్గర పెట్టుకోలేదా? లేదు సార్. అదేంట్రా, నేను గొంతు చించుకునేలాగా అరిచి చెబుతూ ఉంటాను పాఠాలు, ఒక్కడు వినిపించుకోడేంట్రా? సార్ చెప్పుడు మాటలు వినకూడదు సార్. లే 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 లేచిపోరా వేధవా. సార్ ఏ అమ్మాయితో సార్? నవ్వండియా నవ్వండి, ఇప్పుడు ఇలాగే నవ్వుతారు, రేపు పరీక్షల్లోనూ ఫెయిల్ అయినప్పుడు గొల్లని ఏడుస్తారు. రేయ్, పర్మిషన్ లేకుండా ఇలా లోపలికి రావద్దన్నానా? అంత లేదులేండి. అసలు ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ అయ్యుండేవాడువే కాదు. అసలు ఇందులో ఏముందో చదివి చెప్పండి. అది మాకు తెలుసులే. మ్యాటర్ ఇంగ్లీష్లో ఉంది, మరి నన్ను చదివి చెప్పమంటావా? స్టూడెంట్స్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అదే మరి ఎక్స్ట్రాలంటే తొండ ముదిరి ఓసర బిల్లైనట్టు ప్యూన్గాడివి లెక్చరర్ అయిపోదాం అనుకుంటున్నావురా? లెక్చరర్ ఏం కర్మ, ఆ రోజు అలా జరుగుండకపోతే ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ అయ్యి ఉండేవాడిని. అసలు అందులో ఏముందో చదివి చెప్పు వాళ్ళకి. అబ్బాయిలు, సిటీలో రాష్ట్ర స్థాయి ఆర్ట్స్ కాంపిటీషన్ జరగబోతున్నాయి. మీలో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, ఏ ఇంట్రెస్ట్, ఆర్ట్స్ వేసే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే పేర్లు ఇచ్చుకోవచ్చు, నేను రాస్తా. అయితే నా పేరు రాసుకోండి సార్. ఏరా, నీ పేరు కూడా రాసుకోవాలా? నువ్వు ఇంతకు ముందు ప్రేమ్ నగర్ అనే ఆర్ట్ చేసావు, దానికి బూత్ బంగ్లా అని చెప్పి ప్రైజ్ ఇచ్చారు. కూర్చా. సార్ ఉదయ్ పేరు రాయండి సార్, ఉదయ్ ఆర్ట్ బాగా వేస్తాడు సార్. అవును సార్, ఉదయ్ పేరు రాసుకోండి. అలాగే సార్. చిత్రలేఖనం అనేది ఒక గొప్ప కళ. ఆ కళ తెలియడం అనేది ఆ దేవుడిచ్చిన వరం. ఆర్ట్ వేయడం అంటే ఆ సృష్టిని మళ్ళీ సృష్టించడం లాంటిదే. ప్రకృతిని మరింత రమణీయంగా చూపించగలిగే శక్తి ఒక ఆర్టిస్టులోనే ఉంది. మరుగున పడి ఉన్న ఎందరో ఆర్టిస్టులను వెలుగులోకి తీసుకురావడం కోసమే మా సంస్థ ఈ రాష్ట్ర స్థాయి చిత్రలేఖనం పోటీలను నిర్వహించింది. ఈ పోటీల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన మిస్టర్ ఉదయ్ బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎంపికయ్యారు. మిస్టర్ ఉదయ్ వేదిక మీదకి వచ్చి మెమంటోని స్వీకరించాలని కోరుతున్నాం. విద్యాశాఖ కార్యదర్శి గారైన మాదాల సుబ్రహ్మణ్యేశ్వరరావు గారిని స్టేజ్ మీదకి వచ్చి వారి చేతుల మీదుగా విజేత జ్ఞాపకాన్ని అందించాల్సిందిగా కోరుతున్నాం. ఈ ఉదయ్ చిత్రకారుడని కూడా విన్నాను. ఉదయ్ గీసిన నా మనసులో నువ్వే అనే చిత్రానికి మొదటి బహుమతి లభించినందుకు అభినందిస్తున్నాను. ఇతని హృదయ సౌందర్యాన్ని తెలియజెప్తున్నటువంటి ఈ చిత్రపటానికి ప్రేరణ అయిన ఆ సౌందర్యానికి కూడా నా అభినందనలు తెలియజేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను. ఏ మనిషి విజయం వెనకైనా ఓ ఆడది ఉంటుందంటారు. అది నా విషయంలో అక్షర సత్యం. నేను ఈ చిత్రాన్ని గీయడానికి పరోక్షంగా స్ఫూర్తినిచ్చిన ఆ స్నేహితునికి ఈ చిత్రాన్ని అంకితం ఇస్తున్నాను.
నేస్తమా నువ్వే నా ప్రాణమయ్యావే గుండెలో నువ్వే నిండిపోయావే నేస్తమా నువ్వే నా ప్రాణమయ్యావే గుండెలో నువ్వే నిండిపోయావే మనసులోను నువ్వే చిరువాసలోను నువ్వే ప్రతి తలపులోను నువ్వే నా శ్వాసలోను నువ్వే మనసులోను నువ్వే నేస్తమా నువ్వే నా ప్రాణమయ్యావే గుండెలో నువ్వే నిండిపోయావే తాకగానే ఏ ఆశో రేగింది కవ్వించగానే అందమైన హృదయమా ఇంత అందమేంటమ్మా ప్రాణమైన ప్రణయమా ఎంత హాయి నువ్వమ్మా నా మనసులోను నువ్వే చిరువాసలోను నువ్వే ప్రతి తలపులోను నువ్వే నా శ్వాసలోను నువ్వే మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే హరివిల్లే విరిసింది నిన్ను చేరగనే విరిజల్లే కురిసింది మురిపించగనే కమ్మనైన స్నేహమా నీకు సాటి లేదమ్మా స్వచ్ఛమైన బంధమా నీకు తోడు నేనమ్మా నా మనసులోను నువ్వే చిరువాసలోను నువ్వే ప్రతి తలపులోను నువ్వే నా శ్వాసలోను నువ్వే మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నేస్తమా నువ్వే నా ప్రాణమయ్యావే గుండెలో నువ్వే నిండిపోయావే మనసులోను నువ్వే చిరువాసలోను నువ్వే ప్రతి తలపులోను నువ్వే నా శ్వాసలోను నువ్వే మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే నా మనసులోను నువ్వే ఒరే చందు ఎవర్రా నాటకం రాసింది? నేనే సార్. నువ్వే? ఓరి భాడవా, నాటకం పేరేంట్రా? నేటి ప్రేమికులు సార్. ఏంటి సుధా ఇంత ఆలస్యం? నువ్వు ఎప్పుడు ఇంతే, చెప్పేదొకటి చేసేదొకటి. ఉదయ్ చెప్పింది చేస్తే థ్రిల్లే ఉంటుంది. సరే, మన ఇద్దరు మ్యారేజ్ విషయం మీ నాన్నతో మాట్లాడావా? మాట్లాడాను, డాడీ కూడా ఒప్పుకున్నారు. నిజంగానా? మీ నాన్నగారు మన పెళ్ళికి ఎంత ఈజీగా ఒప్పుకుంటారనుకోలేదు. నాకు చాలా ఆనందంగా ఉంది. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, వెరీ వెరీ హ్యాపీ. ఉదయ్, ఈ ఫోటో చూడు, ఎలా ఉన్నాడో చెప్పు. వెరీ హ్యాండ్సమ్, చాలా బాగున్నాడు.
నిజంగా ఎంతో అందంగా ఉన్నాడు. ఇంతకీ ఎవరైతేనా? నా వుడ్ బి, నా కాబోయే భర్త. ఏంటి జోక్ చేస్తున్నావా? కాదు, సీరియసే. మరి మన ప్రేమ పెళ్లి మీ నాన్నగారు ఒప్పుకున్నారని చెప్పడం ఇదంతా? ఉదయ్ మన రేకేనా? అవునరా. ఉదయ్ చెప్పింది చేయడంలో థ్రిల్లే ఉంటుంది. మా నాన్న ఒప్పుకున్నది ఇతంతో పెళ్లికి. చూడు ఎంత అందంగా ఉన్నాడో. నీకన్నా అందంగా ఉన్నాడని నువ్వు కూడా ఒప్పుకున్నావుగా. అంతేకాదు, స్టేట్స్ లో పెద్ద బిజినెస్ మ్యాన్ కూడా. ఏ క్రాంతి, గట్టిగా చెప్పు డైలాగ్. ఇంత మంచి అవకాశాన్ని వదులుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఉదయ్, బీ ప్రాక్టికల్. కాలేజ్లో ఇదంతా కామనే. స్టూడెంట్ లైఫ్లో లవ్ కూడా ఒక సబ్జెక్ట్ లాంటిదే. ఇక్కడ ఉన్నంతకాలం లవ్ సబ్జెక్ట్ చదువుకోవాలి, ఆ తర్వాత వదిలిపెట్టేయాలి. టేక్ ఇట్ ఈజీ. మరి మన ప్రేమ పెళ్లి. కానీ నేను నిన్ను సిన్సియర్గా ప్రేమించాను సుధా. ఆఫ్ కోర్స్ ఉదయ్. ఇండియాలో చిన్న ఉద్యోగం చేస్తున్న నీకు లండన్లో పెద్ద కంపెనీ నుంచి ఉద్యోగం వచ్చిందనుకో, సిన్సియర్గా ఉండలేవు కదా. నేను అంతే. ఎనీహౌ, మళ్ళీ నేను నా వెడ్డింగ్ కార్డ్తోనే కలుస్తాను. బాయ్. ఒరే ఉదయ్, నీలాంటి స్టూడెంట్ ఇంత సిన్సియర్గా లవ్ చేయకూడదురా. నీలో ఉన్న సిన్సియారిటీ, సీరియస్నెస్ అమ్మాయిలో లేదురా. అరే అరే, ఆమె మనసులో నేను లేనురా, కానీ నా ప్రేమలో సిన్సియారిటీ ఉందిరా. రే, ఈ రోజులు అమ్మాయి కావాల్సింది ప్రేమ కాదురా. చేతిలో సెల్లు, పాకెట్లో పర్సు, క్రెడిట్ కార్డ్స్ ఉంటే చాలు, వచ్చి నీ బైక్ ఎక్కుతాయి. ఇది లవ్ కాదు. ఇది లవ్ అనుకుంటే మందే తప్పు. రే, వాళ్ళ డాడీ ఫారెన్ సంబంధం చూసేసరికి నీకన్నా బెటర్ అని నిన్ను కట్ చేసిందిరా. అంతేకాదురా, వీడి హృదయాన్ని ముక్కలు ముక్కలు చేసింది. అందుకే ఈ ప్రేమలు పెళ్లిళ్ళు మన కుదురా. అంతా ట్రాష్ రా, ట్రాష్. నో, ఐఎమ్ నాట్ ఎ ఫూల్. మై లవ్ ఇస్ నాట్ ఎ గేమ్. ఐ వాంట్ ఫర్గెట్. ఐ వాంట్ ది విక్ట్. సాధిస్తాను, నా ప్రేమను సాధిస్తాను. ఐఎమ్ ద విన్నర్. ఐఎమ్ ద విన్నింగ్ పర్సన్. ఏమైందిరా? ఏమైంది? థ్యాంక్ యూ. నీకు కూడా మిస్టర్ ఉదయ్, ఎంత బాగా నటించావయ్యా. నువ్వు కూడా రియల్ లైఫ్ లో ఎవరైనా ప్రేమించి ఫెయిల్ అయ్యావా? ఐ ఫీల్. నో సార్, నేను ఇప్పటివరకు ఎవరిని ప్రేమించలేదు. ఒకవేళ నీ రియల్ లైఫ్ లో కూడా ఇలాగే జరిగి లవ్ ఫెయిల్ అయితే ఎలా ఫీల్ అవుతావు? సారీ సార్, నాకు లవ్ అంటే ఏంటో తెలియదు. ఒకవేళ నేను ఎవరైనా లవ్ చేస్తే ఆ లవ్ ఫెయిల్ అయితే నా హృదయం తట్టుకోలేదు సార్. తట్టుకోలేకపోవడం అనేది దృఢంగా ప్రేమించారనడానికి నిదర్శనం. కానీ నీ రియల్ లైఫ్ లో ఇలా జరగకూడదని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను. బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ సార్. హాయ్ మహేష్, ఎప్పుడొచ్చారా? వచ్చానక్క. విన్న తమ్ముడు గ్రేట్ మ్యూజిషియన్ అండ్ డాన్సర్, ఊటీలో చదువుతున్నాడు. నమస్తే. హాయ్. హాయ్. ఏరా, సెలవులు ఇచ్చారా లేక నువ్వే వచ్చావా? నేనే తీసుకున్నానే. ఎందుకో? నిన్ను అమ్మని చూడాలనిపించింది, ఇంటి భోజనం తినాలనిపించింది. మరి డాడీ ఉంటారు కదరా. ఇప్పుడు ఎలానే? పోన్లే, నువ్వే ఏదో ప్లాన్ చేసి ఏదో ఒకటి చేయరా. ఎలాగబ్బా? ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. అలాగేనమ్మా. బెస్ట్ ఆర్టిస్ట్ గా ఎంపికైన ఉదయ్, ఆ చిత్రాన్ని అంకితం పొందిన ప్రమోద ఇద్దరు కలిసి మాకు గ్రాండ్ గా పార్టీ ఇవ్వాలి. పార్టీగా ఇస్తాంలే. రే, పార్టీ అంటే సాదా సీదా కాదురా, గ్రాండ్ గా ఇవ్వాలి. ఓకే, ఆ విషయంలో హామీ నేను ఇస్తాను. ప్లేస్ మీరే డిసైడ్ చేయండి. పార్టీ ఉంది. ఇలా అడ్వాన్స్ అయిపోతుందండి. లేచిపోయేవి ఏం లేదు, చెప్పు. ఏంటా ఫోజు? నేను ఇస్తానన్నా పుచ్చుకోవా? ఫుల్గా ఎంజాయ్ చేద్దాం, సరేనా? అవకాశం దొరికింది కదా అని తొందరపడే క్యారెక్టర్ కాదు నాది. అబ్బో, అది కూడా చూద్దాంలే. నేనే నిన్ను వదలను. గాల్లో తేలినట్టుందే గుండె పేల్. ఓరా రే చందు, కూల్ డ్రింక్స్ వచ్చాయా? రజనీ, ఏంటి ఐటమ్స్ అన్ని సరిగ్గా ఉన్నాయో చూడు ఒకసారి. అబ్బా జ్యోతి, ఏంటి అలా పప్పు సుద్ర కూర్చోకపోతే వీళ్ళు కూల్ డ్రింక్స్ అక్కడ చూడొచ్చుగా. చూడమన్నాను కదా అని మొత్తం తాగేస్తాయేమో. తాగేమాక రోజీ ఇట్రా, రజనీ దగ్గర ఐటమ్స్ సంగతి చూడు. ఈ టార్జన్ సుందరి కస్తూరి ఎక్కడా? కాస్టంలో సగం కాళ్ళు లేచి వచ్చిన శవం గడివి ఏంటి నువ్వు కామెంట్లు చేస్తున్నావు? ఏం మీ గ్యాంగ్ అంతా ఎక్కడ చచ్చింది? ఏం చెప్పమంటావు, లాస్ట్ మినిట్ లో అందరూ హ్యాండ్ ఇచ్చారు.
ఏం రోగం వచ్చింది? అక్బర్ బార్ లో ఫుల్ పార్టీ. ఆ గణపతి గారి పెళ్లి కుదిరిందని స్కాచ్ పార్టీ ఇస్తుంటే అక్కడికి చెక్కేశారు. ఎంతైనా మగబుద్ధి కదా, ఎక్కడికి పోతుంది? అది సరే, స్వీట్స్ ఐస్ క్రీమ్స్ తెప్పించారా? నీకోసం స్పెషల్ గా తెప్పిస్తారు. తిని బొద్దింకలా బొజ్జో, అప్పుడు బాంబలా తయారవుతావు. అప్పుడు దాని ముందు నువ్వు దిష్టి బొమ్మలాగా వేలాడుతూ ఉంటావు. ఎక్స్క్యూజ్ మీ, పార్టీకి రమ్మంటారా? క్లాస్కి రమ్మంటారా అని మేడ వెనకాల పడి చెడ్డగా చేసావు, అందుకే నేను దూరంగా పెట్టావు. దయచేయి. జస్ట్ ఫ్రెండ్లీగా అభినందించడానికి వచ్చిన. ప్లీజ్ మిస్టర్ ఉదయ్. ఓకే శ్రీరామ్, జాయిన్ విత్ us విత్ ప్లెజర్. థ్యాంక్ యూ. నేను పేరుకి శ్రీరామ్, బట్ యువర్ రియల్ శ్రీరామ్. థ్యాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. హ్యాట్స్ ఆఫ్ యువర్ హార్ట్స్. కమ్ ఆన్ ప్లీజ్. నౌ ఆల్ ఆఫ్ యూ గివ్ దెమ్ బిగ్ హ్యాండ్స్. Let us multi-party chilled beers. బీరా చందు, గంజి తాగుతావేమో బాయ్? యూ సిల్లీ. నో, ఇది బార్ పార్టీ కాదు, ఓన్లీ కూల్ డ్రింక్స్ పార్టీ. నేనిస్తుంది కూల్గా ఉండే డ్రింకే, జస్ట్ చిల్డ్ బియర్. ఇవాళ రేపు ఇవన్నీ కామన్, వెరీ కామన్. వి డోంట్ యాక్సెప్ట్. ఇది డిసైడ్ చేయాల్సింది ప్రమోద గ్యాస్ కొడుతున్నాడు, ఛాన్స్ ఇవ్వద్దు. ప్రమోద, ఐ ఆల్వేస్ అప్రిషియేట్ యువర్ డేర్నెస్. ఈ జనరేషన్కి సింబల్ నువ్వు. చెప్పు, నా ఆఫర్ రాంగ్ అంటావా? నేను రాంగ్ పర్సన్నే కావచ్చు, కానీ మీకు రాంగ్ గైడెన్స్ ఇచ్చేంత మ్యాట్ ఫెలో కాదు. మీకు ఇష్టం లేకుంటే చెప్పుర్రి, నేను వెళ్ళిపోతా. బట్ నా ఆఫర్ని కాదని నన్ను కించపరచొద్దు భయ్యా. ప్లీజ్ హ్యావ్ ఇట్. ప్లీజ్ టేక్ ఇట్. మిస్టర్ శ్రీరామ్, ఐ యాక్సెప్ట్ యువర్ ఆఫర్. ఉదయ్, నో ప్రాబ్లం. మనిషి అన్నాక మంచి చెడులన్నీ రుచి చూడాలి. బీరన్న నా దృష్టిలో బ్యాడే, బట్ ఆ బ్యాడ్ ఇతని మూలంగా తెలుసుకుందాం. మిస్టర్ శ్రీరామ్, షేర్ విత్ మీ. ఓకే. కస్తూరి, ఏమైంది? ఓకే. లాయించు. ప్రమోద కానీ రే చందు, తాగరా. ఓకే ఓకే మై డియర్ బాయ్, నువ్వు వెంటనే ఇండియాకి వచ్చాయి. నువ్వు రావడం, నేను అనుకున్నది జరిపించడం ఎట్ ఏ టైం అయిపోతాయి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ.
ఓకే బాయ్. వెల్ బేబీ, నీకు సంబంధించిన మ్యాటరే మాట్లాడుతున్నాను. ఏంటి డాడీ? అమెరికా నుండి ప్రశాంత్ వస్తున్నాడు. ప్రశాంత? అదేనమ్మా నీ బావ. అమెరికాలో ఆల్బమ్ పూర్తి చేసుకుని ఇండియాకు వస్తున్నాడు. అతను రాగానే మీ ఇద్దరికి పెళ్లి జరిపించి నా బాధ్యత నెరవేర్చుకుంటానమ్మా. నీకు గుర్తుందో లేదో, నీ పుట్టినరోజుకు వచ్చి నా చేతుల్లో మట్టయిందమ్మా మీ అత్తయ్య. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ సమస్త సాయి సద్గురువే నమః. ఓం షిరిడి సాయినాథాయ నమః. ఓం సమస్త సద్గురు శ్రీ సాయినాథాయ నమః. ఓం శ్రీ షిరిడి సాయినాథ పాద పూజాం కరిష్యే. చిరంజీవ సమస్త సన్మంగళాని భవంతు. ఆయురారోగ్య ఐశ్వర్యమస్తు. అయ్యా ధనంజయ్ గారు, పాప పేరున అర్చన పూర్తయింది. పెద్దలు అక్షింతలు చల్లి ఆశీర్వదించండి. అమ్మా తీసుకో, అక్షింతలు తీసుకోమ్మా. బాబు ఓం శ్రీ సాయినాథాయ. అమ్మో గనక ముందు నువ్వు ఆశీర్వదించు. ఆడపిల్లకి పుట్టినరోజున అమ్మ దీవెన కంటే అత్త దీవెన మంచిదండి. అవునా సుభద్ర? ఈ మాట బావగారి నోటించి రావటం కంటే నీ నుండి రావటం తనకెంతో నచ్చుతుంది. ఏమంటావు శ్రీమతి? ఇంకా నయం, అలా చెప్పని నేనే అని మెలిగిపెట్టావు కాదు విశ్వం బావా. బేబీ నువ్వు వెళ్ళు. వెళ్ళమ్మా. అత్తయ్య ఆశీర్వదించు. అమ్మ కడుపు చల్లగా, అత్త మనసు చల్లగా, నిండు నూరేళ్లు చల్లగా ఉండమ్మా ప్రమోద. మీ అత్తవే ఒట్టి మాటలేనమ్మా, నాకు చేతలు. ఇదిగో బర్త్డే గిఫ్ట్. థాంక్యూ మామయ్య. నిండు నూరేళ్ళు చల్లగా ఉంది. ఆగు, నేను బ్లెస్ చేస్తా. నువ్వేమైనా పెద్దవాడివా బ్లెస్ చేయడానికి? నీకంటే పెద్దవానే కదా. నా బ్లెస్సింగ్స్ నీకెప్పుడు సపోర్ట్ గా ఉంటాయి, గుర్తుపెట్టుకో. అలాగా, అయితే బ్లెస్ చేయి. దేవుడు నా నుంచి నీకు మంచి చేయాలి. అదేంటి బావా, మధ్యలో నువ్వెందుకు? నీకెలాంటి మంచి జరగాలో నాకు ఇప్పుడెలా తెలుస్తుంది? పెద్దయ్యాక తెలుసుకొని చేస్తాను. మీ వాదన బాగుంది తల్లి, డ్రామా. సరే విశ్వం బాబు వెళ్దామా? పదని బాబు గారు. రా తల్లి. చెల్లెమ్మా, నువ్వు ఇలాగే ప్రతి సంవత్సరం వచ్చి నీ మేనకోడిని ఆశీర్వదించాలి. 10 ఏళ్ల వరకు వీలవుతుంది, ఆ తర్వాత కుదరదు. ఎందుకనో? అప్పుడు మా మేనకోడలు మా ఇంట్లోనే కోడలుగా ఉంటుంది. మీరే మా ఊరు వచ్చి ప్రతి సంవత్సరం ఆశీర్వదించాలి. నేను చెప్పింది కరెక్టేనా శ్రీమతి? ఆ మాట చెప్పాల్సింది మా అన్నయ్య. ఏ మా చెల్లెమ్మ చెబితే కుదరదా? కానీ మా అన్నయ్య మాట వేదవాకు. గొప్పే. నేను ఇంత వాగుతున్నా మీ అన్న నోట్లోంచి ఒక్క మాట కూడా రాలేదు. ఇదిగో విశ్వంబావ, ఇందాక మీరు అన్నారే నావి మాటలు కావు చేతలని, నేను అంతే. ఇదిగో అమ్మా, ఈ దేవుడి ప్రసాదాన్ని నిత్యతాంబూలాలుగా అందిస్తున్నా. నీ మేనకోడలే నీ కాబోయే కోడలు. అన్నయ్య ఏమ్మా, ఏమైంది, ఏడుస్తున్నావు? డాడీ డాడీ, బావ నాకు స్వీట్ ఇమ్మంటే ఇవ్వట్లేదు. అది కాదు మావయ్య, దానికి ఇచ్చిన స్వీట్స్ తినేసి మళ్ళీ కావాలంటుంది. చూడు ప్రశాంత్, ఇక మీదట ప్రమోద ఏదడిగినా కాదనకూడదు, సరేనా? అలాగే మమ్మీ. బావా, మామయ్య నా బర్త్డేకి గిఫ్ట్ ఇచ్చారు, మరి నువ్వు ఇవ్వలేదే. ఈ స్వీట్ నేను గిఫ్ట్గా తీసుకోనా? చూడమ్మా ప్రమోద, బావ మాటను నువ్వెప్పుడూ కాదనకూడదు. పెద్దయ్యాక కాదనే అంటాను. రండి. బావా, నువ్వు నాతో జీప్ లో వచ్చాయి, ఇద్దరు ఆడుకోవచ్చు. అదేమిట్రా, నిన్ను ఎలా రకం పంపుతాను నేను ఇందాక అనుకోలేదే. చూడు బావా, నీ చమత్కారాలు పిల్లాడి దగ్గర నా మేనలు నాతో పంపించు. ఎక్కుమ్మా, ఎక్కు ప్రశాంత్.
నేను ఆమెకిచ్చిన మాట ప్రకారం నిన్ను ఆమె కోడల్ని చేసి నా చెల్లెల ఆత్మకు శాంతి కలిగించడమే నా ఆశయం. అది ఇన్నాళ్ళకు నెరవేరబోతుంది. అన్నట్టు బావ గుర్తొచ్చాడా? ఒరేయ్, మీ ప్రాబ్లం బీసీ కాలం నుండి ప్రతి ప్రేమ జంట ఫేస్ చేస్తూనే ఉందిరా. దీనికి 3 టైప్స్ ఆఫ్ సొల్యూషన్స్ ఉన్నాయి. 1, పెద్దలకు చెప్పి ఒప్పించడం. ఈ టైప్ అంత ఈజీ కాదు. ప్రమోద డాడీకి చెప్పి ఒప్పించడం అంత తేలిక కాదు. పైగా ప్రాబ్లం ఆయన నుండే స్టార్ట్ అయింది. డీల్ చేస్తే అట్టర్ ఫ్లాప్ అయిపోతుంది. అయితే పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్, సెంటర్ పాయింట్ చూసి సరెండర్ చేయడం. అంటే ఈ మ్యాటర్లో విలన్ లాగా ఎంటర్ అయిన ప్రమోద బావగాడిని డీల్ చేసి తప్పించేస్తే ప్రాబ్లం ఫినిష్. ఇదెలా ఉంది? ఏడ్చినట్టుంది. ఇక్కడున్న డాడీనే డీల్ చేయడం కుదరట్లేదు. ఎక్కడ అమెరికాలో ఉన్న బావగాన్ని డీల్ చేయడం కుదురుతుందా? ప్రమోద లాంటి ఫిగర్ని ఎవడో వదులుకోలేడు. అలాంటిది రిలేషన్ ఉన్న బావగాడు ఎలా వదులుకుంటాడు? నెవర్, జరగదు. లాస్ట్ అండ్ ఫైనల్, ఎవరిని డీల్ చేయక్కర్లేదు. వెరీ వెరీ సింపుల్ వే. ఏంటో? సీక్రెట్ మ్యారేజ్. లేచిపోవడమే. ఎలా ఉంది? నీ మొహల దరిద్రంగా ఉంది. కంప్యూటర్ కాలంలో కూడా కమిట్మెంట్లా? చీచి, ఏడ్చినట్లుంది. అయితే డేరింగ్ అండ్ డాషింగ్ టైప్ లో పెద్దల్ని ఎదిరించి పెళ్లి చేసుకోవడం. ఇది ఎలా ఉంది? This is the best idea, but who's the person? I think Mr. Murari. Yes, Uday father best mediator. వాట్? ఉదయ్ ఫాదరా? కొండనాలికి మందేస్తే ఉన్న నాలుగు గుడిపోద్ది. ఆలోచించుకుని మరి. రేఖ చెప్పింది బెస్ట్. ఉదయ్ ఫాదర్ లో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. విషయం ఆయన నుంచి మొదలు పెడితే 2 వైపులా పోస్ట్ చేసినట్టుంటుంది. ఇది నేను మొదట చెప్పిన ఐడియాగా నన్నే కాపీ కొట్టేశారా? కాపీ కొట్టలేదు, కన్విన్స్ చేసాం. డిసైడ్ చేయాల్సింది ఉదయ్ ప్రమోద. మరి ఎలా రా? నాకైతే బెస్ట్ మీడియేటర్ ద్వారా ఈ ప్రాబ్లం సాల్వ్ చేయొచ్చు అనిపిస్తోంది. మాయా బజార్ లో ఘటోత్కజని తీసుకురావాలనా? ఘటోత్కజుడు మంచి సపోర్టర్ రా. మనకు కావాల్సింది మీడియేటర్. నేను పనికొస్తానా? తన్నులు తినడానికి తట్టుకోవడానికి పనికొస్తాం. కరెక్ట్ గా చెప్పావు. ప్రాబ్లం ప్రమోద డాడీ. ఆయన్ని మీడియేట్ చేసి ఆయన్ని కన్విన్స్ చేయడానికి అదే రేంజ్ పర్సనాలిటీ కావాలి. చూద్దాం. ఏమిటి, మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారా? మీ డాడీని ఒప్పించడానికి ఈయన రాయబారం చేయాలా? ఏమండి, వీళ్ళేం మాట్లాడుతున్నారో అర్థమవుతుందా? అదే ఆలోచిస్తున్నాను. ఏంటండి ఆలోచించేది? ఇద్దరిని 4 చివాట్లు పెట్టి బుద్ధి చెప్పక. ఇంకా నయం, ఈ విషయం ముందుగా మనకు తెలిసింది కాబట్టి సరిపోయింది. అదే ఆయనకి తెలుసుంటే ఎంత గొడవ, ఎంత రభస జరిగేది. అలా జరగకూడదనే కదే ఈ విషయం మన దగ్గరికి వచ్చింది. గొడవ రభస జరగకుండా చూద్దాం. నువ్వు ఉండు. ఎరా కన్నా, నీ వరుస నాకేమీ నచ్చలేదు. ఐ ఫీల్ అబౌట్ యూ. డాడీ. ఎస్, ఇది మన ఇద్దరి మధ్య ప్రాబ్లం అయితే నువ్వు అడగకుండానే నేను కన్విన్స్ అవుతాను. బట్ ఇది అవుట్ ఆఫ్ అవర్స్ అండ్ అబౌట్ అదర్స్. ప్లీజ్ విత్డ్రా యువర్ ప్రపోజల్. అంకుల్, మీలో మంచి ఫ్రెండ్లీ నేచర్ ఉంది. ఆ నమ్మకంతోనే ముందు మిమ్మల్ని కన్సల్ట్ చేశాం. మేం ప్రేమించుకున్నాం. ప్రేమ మా ఇద్దరి విషయం. పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం. పెళ్లి మీ పెద్దలకు సంబంధించింది. మిమ్మల్ని కాదని మేం పారిపోవడం లేదు, మొండిగా ఎదిరించడం లేదు. ఆశీర్వదించమంటున్నా. అడ్డుగా ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేయమని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా. ప్లీజ్ అంకుల్, అర్థం చేసుకోండి. ఏంటండి మేనమేషాలు లెక్కేస్తున్నారు? ఇద్దరిని 4 చివాట్లు పెట్టి నోరు మోయించుకా. అలాగే, ముందు క్యాలెండర్ పట్టరా. ఏ వర్జన్ చూడాలా? పంచాంగం అక్కర్లేదు. పంచాంగం అంటే గుర్తుకొచ్చింది. అలాగే పంచాకండువా రెడీ చేయి. ఆ గెటప్ ఎందుకో? పెళ్లి విషయం మాట్లాడడానికి. ఏమండి, నోరు ముయ్యండి. మీరు కూడా మీ డాడీతో మాట్లాడొచ్చేదాకా కామ్గా ఉండండి. ఇంకా నిలబడ్డావంటే పంచాంగం పంచా రెడీ చేయి. రండి. పాల తాలికలు మా ఉదయ్కి చాలా ఇష్టం. మీకు తెచ్చానండి. ఎందుకండి మీకు ఇష్టమా?
మీరేం చేసుకున్నా మాకు ఇవ్వండి, మీరు ఊరుకోరు. ఇచ్చిపుచ్చుకుంటేనే కదండి ఇరుగు పొరుగు మధ్య స్నేహం పెరిగేది. అవును, మీరెక్కడికైనా బయలుదేరుతున్నారా? అవునండి, ప్రమోద్కి మంచి చీరలు కొందామని వెళ్తున్నాను. ప్రమోద్కి అప్పుడే చీరలా? పెళ్లి చేయబోతున్నారా ఏంటి? అదేం లేదండి, ఆయనకు సాంప్రదాయ దుస్తులంటే ఇష్టం, అందుకే చీరలు కొంటున్నాం. దానికేమో మోడర్న్ డ్రెస్సులు పిచ్చి. పెళ్ళైన తర్వాత ఎలాగూ చీరలే, ఇప్పుడైనా మోడర్న్ డ్రెస్సులు వేసుకొనివ్వండి. అవును, మీ అమ్మాయికి ఏమైనా సంబంధాలు చూస్తున్నారా? ఇప్పటి నుంచి దేనికండి, టైం వస్తే అన్ని అవే జరిగిపోతాయి. మీ బంధువుల్లో అమ్మాయి ప్రమోద్ కోసం ఏమైనా సంబంధాలు చూసి పెట్టుకున్నారా? అది హలో, అవును. ఓ, ఈరోజు మీటింగ్ కదూ, మర్చిపోయాను. అలాగేనండి, అరగంటలో వచ్చేస్తాను, సరేనా? లేడీస్ క్లబ్ నుంచండి. ఈరోజు మీటింగ్ ఉన్న సంగతే మర్చిపోయాను. అయితే నేను మళ్ళీ వస్తాను. అలాగేనండి. హలో, మనం కొత్తగా పెట్టబోయే ఫ్యాక్టరీకి లైసెన్స్ కోసం అప్లై చేసాం. మినిస్టర్ గారిని కూడా కలిసాం. ఆ మినిస్టర్ మనోడే కదా, పని అయిపోతుందని చెప్పాడు. పెద్ద ప్రాబ్లం ఏం పడక్కర్లేదు. ఓకేనా? సార్ నమస్కారం అండి. నమస్తే, కూర్చోండి. ఈరోజు ఏమైనా పండగ? గెటప్ మార్చారు? అదేం కాదండి, సెటప్పే చేంజ్ అయింది. నాకేం అర్థం కాలేదు. అర్థమయ్యేటట్టు చెప్పడానికిగా ఈ గెటప్. ఏదైనా బిజినెస్ మ్యాటరా? అదైతే అపాయింట్మెంట్ తీసుకుని ఆఫీస్లోనే మాట్లాడేవాడిగా. పర్సనల్ మ్యాటర్. మీదా? మనది, అంటే మన చిల్డ్రన్స్ది. వాళ్ళకేమైంది? వాట్ ఈస్ ద ప్రాబ్లం? ఆ వయసులో ఉన్న వాళ్ళకి అయ్యేదే వాళ్లకు అయ్యింది. ఆ ప్రాబ్లం మనకు వచ్చింది. వాట్ డూ యూ మీన్? వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ విషయం నాకు చెప్పి మిమ్మల్ని కన్విన్స్ చేయమన్నారు. మీకు చెప్పాలనే వచ్చాను. మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదనుకుంటా. పిల్లలను నాకంటే మీరే బాగా అర్థం చేసుకుంటారు. ఆస్తి అంతస్తులోనే కాదు, అంతరంగంలో కూడా మీరు చాలా గ్రేట్ అని నా నమ్మకం. ఆ నమ్మకంతోనే ధైర్యంగా మీకు విషయం చెప్పాను. మీరేమంటారు? మిస్టర్ మురారి, మీరు చెప్పాల్సింది చెప్పారు. నేను చెప్పాల్సింది చెబుతున్నాను. ఈ లవ్ సక్సెస్ కాదు. మీరే కాదు, మల్టీమిలియర్ వచ్చి అడిగినా నా కూతుర్ని నా మేనలుడికి తప్ప మరొకరికి ఇవ్వను. అది నా చెల్లెలికి ఇచ్చిన వాగ్దానం. కానీ పిల్లల ఇష్ట ప్రకారం ఆలోచించాల్సిన అవసరం లేదంటారా? కానీ నేనేమైనా కసాయి తింటున్నా? పనికిరాని వాడుకో, అంద వికారమైన వాడుకో, పరమ శాడిస్ట్కో నా కూతుర్ని ఇవ్వటం లేదే. అది ప్రేమించిన వాడికంటే అన్నిటిలోనూ వాడు ఎక్కువే కాదంటారా? సో నా డెసిషన్ కరెక్ట్ అయినప్పుడు నేనెందుకు మాట పోగొట్టుకోవాలి? నా వాళ్ళని ఎందుకు కాదనుకోవాలి? చూడండి మురారి గారు, నేను అహంకారంతో మాట్లాడటం లేదని మీరు గ్రహించే ఉంటారు. మధ్యవర్తిగా మీరు వచ్చారు కాబట్టి నా నిర్ణయం చెప్పాను. నా నిర్ణయం తప్పు లేదని మీరు అనుకుంటే మీరు నాకు ఒక సహాయం చేయాలి. మనం దూరం కావాలి. ఐ మీన్ మన ఇల్లు. చెప్పండి, మీరు దూరంగా వెళ్తారా లేక నన్ను? మమ్మీ, మమ్మీ. వాట్ బేబీ? అది మమ్మీ. నీకు కావాల్సింది డాడీ, మమ్మీ ఎందుకు? డోంట్ ఫియర్, బీ స్ట్రైట్ అండ్ ఫ్రాంక్. ఉదయ్ ఫాదర్ వచ్చారా? డాడీ రిప్లై ఏమిటి? ఇవేగా నువ్వు మమ్మీ ద్వారా తెలుసుకోవాలనుకున్నవి. దట్స్ గుడ్, బట్ ఇది నీ గుడ్ న్యూస్ కాదు. ఎందుకంటే వారికి నీ ఫ్యూచర్ గురించి కొన్ని ఆశలుంటాయి. కనీసం వాళ్ళ ఆశలేంటో తెలిసాకైనా నీ పర్సనల్ డెసిషన్ మార్చుకోవాల్సిన కర్టసీ నీకుండాలి. ఈ రెండు మిస్ అయ్యావు. నా మాట మిస్ అయ్యావంటే అందరూ లైఫ్ నుంచే మిస్ కావాల్సి ఉంటుంది. ఎవ్వరం బ్రతకం. మైండ్ ఇట్. లాస్ట్ అండ్ ఫైనల్గా చెప్తున్నాను, అమెరికా నుండి నీ బావ ఎల్లుండే వస్తున్నాడు. వచ్చే నెలలోనే మీ ఇద్దరికి మ్యారేజ్. ఈ మ్యాటర్ మాత్రం మిస్ కాకు. చూడు, రేపు కాలేజీకి వెళ్ళు, 1 మంత్ లీవ్ పెట్టు. బావ కంపెనీ ఇవ్వాలిగా మరి. డోంట్ వరీ బేబీ, రిలాక్స్ బేబీ, రిలాక్స్. ప్రమోద్ ఎక్కడ? పైనంద్రా. ఏమింద్రా? రే ఉదయ్, రే. ప్రమోద, జ్యోతి, ప్రమోద ఎక్కడ? ప్రమోద నాకు తెలియదు. ప్రమోద చూసావా? ప్రమోద,
ప్రమోద ప్రమోద నెల రోజులు లీవా ఎందుకమ్మా? పర్సనల్ అని రాశాను కదండి. పర్సనల్ అని నేను చదివానమ్మా. ఆ పర్సనల్ ఏంటనేది నా పాయింట్. అది మా డాడీ చెప్తారు. ఏమ్మా నువ్వు చెప్పకూడదా? ఐ మీన్ మీ డాడీ దాకా ఎందుకని? మా బావ అమెరికా నుండి వస్తున్నాడు. వస్తే బావతో టైం స్పెండ్ చేయాలని డాడీ ఆర్డర్. మరి ప్రాక్టికల్స్ ఉన్నాయి కదమ్మా. ఎగ్జామ్స్ రాసే అవసరం లేనప్పుడు ప్రాక్టికల్స్ దేనికి? అంటే ఏముంది సార్, వాళ్ళ బావను పెళ్లి చేసుకొని అమెరికాలో చదువుకుంటుందంట. ఏమ్మా సార్, ఏ ఆడపిల్లైనా తన పెళ్లి గురించి అంత డీటెయిల్ గా చెప్తుందా సార్? అది కాదు మన ఉదయ్ గాడు ఆ పెయింటింగ్స్, ఆర్ట్, ఆ ప్రజెంటేషన్ వీటి సంగతి ఏంటమ్మా? సార్ లీవ్ గ్రాంట్ చేయండి సార్, లేదంటే డాడీ వస్తారు. ఐఎమ్ సారీ, వస్తాను సార్. ఇది దువ్వెనది. సార్ లీవ్ శాంక్షన్ చేయండి. మాకు తెలుసురావా. ప్రమోద, నేను నీ దగ్గరికి వస్తున్నా. నేను నీకోసం వెతుకుతున్నాను. దేనికి? ప్రమోద, నేను నీతో మాట్లాడాలి. అలా కూర్చొని మాట్లాడుకుందాం. మనం మాట్లాడాల్సింది చాలా ఉంది. ఈరోజు కాలేజీని పక్కన పెట్టి అలా వెళ్ళి మాట్లాడుకుందాం. అలా వెళ్తూ మాట్లాడదాం. ఓకే పద. లేడీస్ సెంటిమెంట్స్, ఈ పెద్దవాళ్ళు ఎప్పుడూ ఇంతే. పిల్లలకి ఏం కావాలని ఇస్తారు, కానీ ప్రేమ విషయంలోనే చాలా వర్స్ట్గా బిహేవ్ చేస్తారు. ఒకళ్ళు ఒప్పుకుంటే మరొకరు అడ్డుపడతారు. వీళ్ళందరినీ ఒప్పించడం ఆ దేవుడి వల్ల కూడా కాదు. అయినా వాళ్ళని అడిగి మనం ప్రేమించుకున్నావా? కాదంటే విడిపోవడానికి. మన ప్రేమ మన ఇద్దరికి సంబంధించింది. మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు వాళ్ళేం చేయలేరు. నాకు ఆ కాన్ఫిడెన్స్ ఉంది. మరి నీకు? నీ మీద నాకు నమ్మకం లేక కాదు, ఏదో మాట వరుసకు అడిగానంతే. ఏమంటావు ప్రమోద? నో అనొద్దు ప్రమోద, నేను నిన్నెప్పటికీ వదులుకోలేను. సరదా కూడా అలా మాట్లాడద్దు. లేదు, సీరియస్గానే చెప్తున్నాను. మా డాడీ మాటని కాదనే గట్స్ నాకు లేవు. కాదని చెప్పడానికి రీజన్ కూడా దొరకడం లేదు. అంటే నీ ప్రేమలో నిజం లేదా? నాతో ఆటలాడుతున్నావా? నో, అలా అయితే మా డాడీని మీ డాడీ ద్వారా కన్విన్స్ చేయడానికి ట్రై చేసే వాళ్ళం కాదుగా. బట్ ఆయన ఒప్పుకోవడం లేదు. నాకు ఎస్కేప్ అయ్యేవే కనిపించడం లేదు. ట్రై టు అండర్స్టాండ్. నా పరిస్థితి కూడా అర్థం చేసుకో ప్రమోద. నీతో నేను స్నేహం చేశాను, నీతో ప్రేమను పంచుకున్నాను. అన్నింటికి మించి నీ శరీరాన్ని కూడా నాకు అర్పించావు. ఇద్దరు ప్రేమికులు పెళ్లి చేసుకోవడానికి ఎంతకు మించిన అర్హతలే ఉంటాయి? ఇవన్నీ మర్చిపోయేంత ఫూల్ కాదు నేను. ప్లీజ్, ఇది నీకు న్యాయం కాదు. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్ నన్ను అర్థం చేసుకో. నాన్న వాళ్ళందరినీ మర్చిపోతాను, ఈ ప్రపంచాన్నే మర్చిపోతాను. నిన్ను మాత్రం మర్చిపోలేను. ప్లీజ్ ప్రమోద, నీ నిర్ణయం మార్చుకో. నేను చెప్పేది అర్థం చేసుకో ప్రమోద. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్. ప్రమోద, నువ్వు నన్ను ఇలా వదిలి వెళ్ళటం న్యాయం కాదు. ఐ లవ్ యూ ప్రమోద. ఐ నెవర్ ఫర్గెట్ యూ. ఐ లవ్ యూ ప్రమోద. లవ్ యూ. నన్ను ఫూల్ చేస్తావు. నాతో కేబాడుకోవద్దు ప్రమోద. నన్ను ఫూల్ చేయొద్దు ప్రమోద. నన్ను వదిలి వెళ్ళొద్దు. నేను చేసిన తప్పైతే నేను గెలుచుకుంటాను, గెలిచి తీరుతాను. ఐ లవ్ యూ ప్రమోద. ప్లీజ్ ప్రమోద, ప్లీజ్. ఓ ప్రియనేస్తమా, నా ప్రాణమా, ఎన్నటికీ నువ్వే నా ప్రేమ. కరుణించవా నా ప్రేమను, కరిగించవా నీ గుండెను. ఏమని చెప్పను ఓ ప్రేమ, ఎన్నడు తీరని ఆశలను, వెన్నెల చూడని వెలుగులను, వెలుగును దాటిన చీకటిని. నన్ను చూడవా దరి చేరవా ఓ నేస్తమా, నన్ను చూడవా దరి చేరవా ఓ నేస్తమా. ఇలా విరహగీతాలు పాడుకుంటూ తాగుబోతు కాని దేవదాస్ అయిపోయాడు మా ఉదయ్.
సారీ ఉదయ్, నీ మనసు గుండె ఒకేసారి గాయపడ్డాయి. ఆపరేషన్తో గుండె సరవుతుంది, కానీ ప్రమోద మనసుకు చేసిన గాయం సరిచేయడం ఎవరి వల్ల అవుతుంది? మన వల్ల అవుతుంది. ఎస్ ఉదయ్, ప్రమోదాన్ని మేము డీల్ చేస్తాం. అవసరమైతే అడ్డం వచ్చిన ఆ బావగండి ఫేస్ చేసి ప్రాబ్లం క్లియర్ చేసేద్దాం. నీ ఫ్రెండ్స్గా ఆ మాత్రం చనువు తీసుకునే హక్కు బాధ్యత మాకు లేవంటావా? థ్యాంక్ యూ. బట్ వన్ థింగ్, మీ హక్కు మమ్మల్ని ఇద్దరిని కలపడం వరకే. మీ బాధ్యత ఇది వాళ్ళ బావదాకా పోకుండా చూడటం. అలా అయితేనే మీరు డీల్ చేయండి. సామదాన దండోపాయంలో ఇలాంటి డీల్ లేదనుకుంటా. అది మేము చూసుకుంటాంలే. అరే, ఇంతగా నిన్ను హర్ట్ చేసిన ప్రమోద ఫ్యూచర్ గురించి ఎంత కర్సిగా ఫీల్ అవుతున్నారా? ఇదే పాయింట్తో ప్రమోదని కన్సల్ట్ చేసి మేము కన్విన్స్ చేసేస్తాం. చాలా థ్యాంక్స్ రా. రే నల్లోడా, ఇక రారా. హాయ్. ఏంటి అందరూ కలిసికట్టుగా వచ్చారు? లోపలికి రాకుండా ఇక్కడే నిలబడిపోయారేంటి? కమాన్, లోపలికి రండి. అందరం కలిసి ఒకే తొట్కి కట్టుబడి వచ్చాం. కానీ అది నీకిష్టం ఉందో లేదో తెలీదు, అందుకే ఇక్కడే నిలబడిపోయాం. మన గ్రూప్ మెజారిటీగా సపోర్ట్ చేసిన ఏ సబ్జెక్ట్ నైనా నేను ఆబ్జెక్ట్ చేశానా? ఇది అంతే. చెప్పండి. ఈ సబ్జెక్ట్ స్టార్ట్ చేసింది నువ్వే, మధ్యలో కట్ చేసింది నువ్వే, కాబట్టి ఫినిషింగ్ చెప్పాల్సింది కూడా నువ్వే ప్రమోద. ఐ కాంట్ అండర్స్టాండ్. స్ట్రైట్ గా చెప్పండి. ఉదయ్తో ప్రేమని ఎందుకు స్టార్ట్ చేసావు? అన్ఎక్స్పెక్టెడ్ గా ఎందుకు కట్ చేసావు? అందుకు రీజన్ ఉదయ్కి తెలుసు, మీకు తెలుసు. కానీ తెలియంది ఒకటే, లవ్ అనేది ఇంత ఫ్లెక్సిబుల్ గా, ఇంత చీప్ గా ఉంటుందా అని. ఈ సబ్జెక్ట్ మా ఇద్దరికి సంబంధించింది. మాకు ఎదురైన ప్రాబ్లమ్స్ నన్ను ఫ్లెక్సిబుల్ చేశాయి, అతన్ని కన్విన్స్ చేశాయి. నో, అతని హార్ట్ ని దారుణంగా హర్ట్ చేసావు. అందుకు బాధ్యురాల్ని నేను మాత్రమే కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు. నా చేతిలో ఏమీ లేదు. నో, దానికి బాధ్యురాలివి నువ్వే. అందుకు బాధ్యురాల్ని నేను మాత్రమే కాదు, సిచ్యువేషన్స్, పరిస్థితులు. మరి జరిగిన దానికి నువ్వేం ఫీల్ అవ్వట్లేదా ప్రమోద? జరక్క తప్పదని తెలిసి ఫీల్ అయి చేయగలిగిందేముంది? నీ కారణంగా వాడు గుండె గాయపడింది. యు నో ఇట్. మీరు నన్ను శిక్షించాలనుకుంటున్నారా? నీ కారణంగా మీ ప్రేమ జీవితం శిక్షింపబడకూడదని చెప్పడానికి వచ్చాం. అది నా చేతులు దాటిపోయింది. ఐఎమ్ హెల్ప్లెస్. వై డోంట్ యు థింక్ అబౌట్ మై ప్రాబ్లం? ప్రాబ్లం స్టార్ట్ చేసిందే నువ్వేనప్పుడు అరిచి కేకలు పెడితే ప్రయోజనం లేదు ప్రమోద. యు ఆర్ ద సొల్యూషన్, నథింగ్ ఎల్స్. ప్రమోద. రమేష్, బీ కూల్. ప్రమోద, చరిత్రలో ప్రేమకి స్థానం ఉంది, విలువ ఉంది. ప్రాబ్లం ఏదైనా కావచ్చు. ప్రేమించిన వ్యక్తికి ద్రోహం చేయాలనుకోవడం ప్రేమకే కాదు, నీకు నువ్వు ద్రోహం చేసినట్లే. నువ్వు ప్రేమను మన్నిస్తే మీ బావ ఒక్కడే హర్ట్ కావచ్చు, బట్ నీ ప్రేమను కాదంటే ఇద్దరి జీవితాలు బ్లాస్ట్ అవుతాయి. ఆలోచించు. ఒకరి కోసం ఇద్దరిని నాశనం చేయడమా, ఇద్దరి ప్రేమ కోసం ఒక్కరిని వదిలేయడమా? ఏది మంచో నువ్వే నిర్ణయించుకో. ప్లీజ్ నన్ను స్ట్రెస్ చేయొద్దు. నా నిర్ణయంలో మార్పు నా చేతుల్లో లేదు. ప్లీజ్ లీవ్ మీ అలోన్. ఫ్రెండ్స్, ఇంతకంటే చేయగలిగిందేమీ లేదు. ఉదయ్కి మ్యాటర్ మీరే పోస్ట్ చేయండి. వీఆర్ సారీ ప్రమోద, సారీ. హలో ఉదయ్. శ్రీరామ్. హలో ఉదయ్, నా వెడ్డింగ్ కార్డ్. కంగ్రాట్స్ రా శ్రీరామ్. మరి నేనెప్పుడు నీకు కంగ్రాట్స్ చెప్పాలి? బహుశా ఆ అవసరం ఉండదేమో. ఎందుకని? విషయం నీకు తెలీదా? బట్ వన్ థింగ్ విన్నాను, నాలాంటి రోమియో విషయంలోనే సక్సెస్ అయినప్పుడు నీలాంటి సిన్సియర్ విషయంలో తప్పక సక్సెస్ అవుతుంది. జోష్యం చెప్తున్నావా? నో, ఫ్యాక్ట్ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ నేనే. నువ్వెన్ని చెప్పినా కొందరు విషయంలో మాత్రం కలవటం అసాధ్యం. నేను సాధిస్తాను. ఎస్, కాలేజీలో మీ ముందు అన్ని విషయాల్లో ఓడిపోయాను, బట్ నా లైఫ్ సెటిల్ విషయంలో ఫుల్ సక్సెస్. మీరెవ్వరూ ఊహించలేనంత. నా వుడ్ బి ఎవరో తెలుసా? నేను సక్సెస్ అయ్యింది ఇక్కడే. నమ్మకం లేదు కదూ? అందుకే విత్ ప్రూఫ్తో వచ్చాను. మేడం. మిస్టర్ ఉదయ్, రోమియో శ్రీరామ్ని మంచి రాముడిగా చేయాలని నా లైఫ్ పార్ట్నర్గా ఎంచుకున్నాను. పర్మనెంట్గా నా హార్ట్ క్లాస్లోనే ఉండిపోమ్మన్నాను. కంగ్రాట్స్ మేడం. నువ్వు మా మ్యారేజ్కి వస్తున్నావు. ప్రమోదన్ పిలిచావా? పిలుస్తాను. అయితే మా ఇద్దరిలో ఎవరో ఒకరే రాగలరు. అంటే నేనొస్తే తను రాదు. రప్పిస్తాను.
మీ ఇద్దరిని నేనే కలుపుతాను. అనవసరంగా శ్రమ పడద్దు. ఉదయ్, ఒకప్పుడు మిమ్మల్ని ఏడిపించడానికి చాలా శ్రమ పడ్డాను. ఇప్పుడు మిమ్మల్ని కలపడానికి అవసరం అనుకుంటా. ప్రయత్నించి చూడు. ఉంటాం ఉదయ్. కంగ్రాచులేషన్స్. తప్పకుండా మీ మ్యారేజ్కి వస్తాను. నా గురించా మీ మేడం గురించా? మీ ఇద్దరి గురించిను. ఐఎమ్ ఆఫ్ సక్సెస్. సగం గెలిచాను. అదేంటి? తను వస్తే నువ్వు రావని ఉదయ్ నాతో పందెం కట్టాడు. ఐఎమ్ సారీ, మీరు ఓడిపోయారు. అందుక మీ రాయబారం. ప్రమోద, లవ్ బర్డ్స్ విడిపోకూడదనే నా తపన. ప్రమోద, ఒక మాట అడుగుతాను. నువ్వు మనస్ఫూర్తిగానే ఉదయ్కి దూరం అయ్యావా? చెప్పు. ప్రసన్న, ప్రసన్న, ఏంటండి? నా కార్ కేసు ఎక్కడా? కిచెన్ లో ఉన్నాయి. వాట్? లేకపోతే ఏంటండి, కార్ కేసు మీ కోట్ జేబులోనే ఉంటాయి. కిచెన్ జోకులు సరే, ఏర్పాట్లన్నీ రెడీయేనా? అమెరికా నుంచి వచ్చే మీ మేనల్లుడి కోసం అమెరికన్ ప్రెసిడెంట్ లెవెల్లో ఆర్డర్స్ జారీ చేశారు కదా. చెయ్యడం చెప్పినంత ఈజీ కాదు. అదే హడావుడిలో ఉన్నాను నేను. ఆల్ నాన్ వెజ్ డిషెస్ కాదు, అన్నీ చాలా రిచ్ గా టేస్ట్ గా ఉండాలి. ఓకేనా? మీరు ఇలాగే కాషన్స్ ఇస్తూ ఉండండి. ఆ అబ్బాయి ఫ్లైట్ దిగి డైరెక్ట్ గా ఇంటికి వచ్చేస్తాడు. అన్నట్టు బేబీ ఎక్కడ? రూమ్ లో చదువుకుంటుందండి. బేబీ హరి అప్. ఏంటి ఇక్కడున్నారు? బస్ స్టాప్ లో ఎందుకుంటారు? ఎక్కడికి వెళ్ళాలి? శ్మశానం ముందు స్టేజ్. చందు, నన్ను అర్థం చేసుకో. రే నువ్వు ఆపరా. దయచేయమ్మా, దయచేయి. ప్లీజ్ నాతో కార్లో రండి, వెళ్తూ మాట్లాడొచ్చు. ఏం అక్కర్లేదు. అసలు విషయం ఏంటి? యాక్చువల్ గా మీరు ఎక్కడికి వెళ్ళాలి? చంద్రం చెప్పాడుగా, శ్మశానం ముందు స్టేజ్ అని. అంటే హాస్పిటల్. థ్యాంక్స్, నేను వెళ్ళాల్సింది అక్కడికే. ఏ ఉదయని త్వరగా చంపేద్దామనా? నా ఉద్దేశం అది కాదు. ఉద్దేశం ఏదైనా నువ్వు వస్తే జరిగేది అదే. బట్ ఐ లవ్ హిమ్ స్టిల్ నౌ. ఈ మాటే ఉదయ్కి చెప్పి పిచ్చివాణ్ణి చేసావు. కాదని హర్ట్ చేసి ఆపరేషన్ థియేటర్ దాకా తీసుకొచ్చావు. స్టేజ్ మీద అతను ఆడిన నాటకంలో నా పాత్ర నువ్వాడి చావు దాకా తెచ్చావు. అందుకు కారణం ఉంది. క్షమాపణ చెప్పుకుంటాను. నిన్ను చూస్తేనే చస్తాడని డాక్టర్లు చెప్పారు. సునీల్. ఎస్, చూడటమే కాదు, నీ ఆలోచన కూడా అడిగి రానికూడదు. పరిస్థితి ఎంత సీరియస్ అర్థమైందా? ఇక నువ్వు దయచేయి. చందు. కాదు, నీ పిరికితనం. జ్యోతి. ఎస్, నీ పిరికితనం వల్లే. పిరికితనం తెలియక ప్రేమించి ప్రాణం మీదకు తెచ్చుకున్నాడు. నో, నేను పిరికిదాన్ని కాదు. ఈ మాట మీ డాడీకి చెప్పు. మిస్టర్ గణేష్, అవుట్. వాట్ బేబీ, వాట్ హ్యాపెండ్? ఐ వాంట్ టు గెట్ మ్యారీడ్. యు సిల్లీ. నెక్స్ట్ వీక్ ముహూర్తం డిసైడ్ చేశాంగా. అది మీరు చేయాలనుకుంది. ఇప్పుడు నేను చేసుకోవాలనుకుంటున్న పెళ్లి కావాలి. వాట్ ఈస్ ద కన్ఫ్యూజన్? కన్ఫ్యూజ్ చేసింది మీరే. కరెక్ట్ చేయమంటున్నాను. ఐ కాంట్ అండర్స్టాండ్. నేను ఉదయ్ని ప్రేమించాను. బావతో పెళ్లి చేయాలని మీరు డిసైడ్ చేశారు. ఫ్లాష్ బ్యాక్, ప్రామిస్ అంటూ నన్ను కన్ఫ్యూజ్ చేసి కట్టిపడేశారు. అయితే అందుకు నువ్వు అగ్రి అయ్యావుగా. నిజాన్ని చెప్పే గట్స్ లేక ఒప్పుకున్నాను. ఏమిటా నిజం? ఉదయ్కి నేను మనసే కాదు, శరీరాన్ని కూడా అప్పగించాను. ఉదయ్, ఏంటి ఆలోచిస్తున్నా? జరిగిన దాని గురించి బాధపడుతున్నావా? ఆందోళనగా ఉంది. ఆడదాన్ని నేను ఫీల్ అవ్వాలి, నువ్వేంటి? అది కాదు ప్రమోద. ఉదయ్, ఇద్దరం కావాలనుకున్నాం. యాక్సిడెంటల్ గా ఒకటయ్యాం. అందుకు ఫీల్ అవ్వడం పిరికితనం. ఐ ఎంజాయ్డ్ ఇట్. చాలా తేలిగ్గా చెప్తున్నా. మన పేరెంట్స్ యాక్సెప్ట్ చేయాలి కదా. వెరీ సింపుల్. నువ్వు మీ డాడీని ఒప్పించగలవా? చేయగలను. నేను మా డాడీకి ఎక్స్ప్లెయిన్ చేసి కన్విన్స్ చేస్తాను. ఇప్పుడు ఇది ఎలా జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తావా? యూ సిల్లీ. ప్రేమించానని చెప్పడానికి ధైర్యం కావాలని ఇంతకాలానికి నాకు తెలిసింది. నా దృష్టిలో ప్రేమించడం, ఫిజికల్ గా కలవడం వేరువేరు కాదు. మనసిచ్చిన తర్వాత మీరు అనుకునే శీలం లేనట్టే. ఒకవేళ మీ పట్టింపు ప్రకారం వేరే అనుకున్నా, ఫిజికల్ గా ఆ శీలం అతనికి అందించాను. ఇప్పుడు చెప్పండి, మీ కూతురు అపవిత్రం అని తెలిసా కూడా బావకే నన్ను అంటకడతారా? అలా చేస్తే అత్తయ్యకి, ఐ మీన్
మీ చెల్లికిచ్చిన వాగ్దానం అపవిత్రం కాదా? మీ మాట కోసం నా ప్రేమను కూడా త్యాగం చేశాను. మీ వాగ్దానం కోసం బావకి ఎంగిల్ కూడా తినిపిస్తారా? డిసైడ్ యువర్ సెల్ఫ్. అది సరే, అక్కడ ఆ రమేష్ గ్యాంగ్ ఏం చేస్తుంది? రే ఏం పేపర్ అది? న్యూస్ పేపర్ రా. నేను ఇంకా వైట్ పేపర్ అనుకున్నా లేరా. అదే తెలుగు ఇంగ్లీష్ అని. చా, మనకు తెలుగే సరిగ్గా రాదు, ఇక ఇంగ్లీష్ పేపర్ ఆరా. రే ఏమనుకున్నారా మా ఫ్యామిలీ గురించే? ఫుల్ ఎడ్యుకేషనల్ ఫ్యామిలీ రా. ఆ రోజుల్లోనే మా తాత ఇంగ్లీష్ చదివాడు తెలుసా నీకు? అబ్బా ఏం చదివాడేంటి? ఎల్కేజీ యూకేజీ. మీ నాన్న అరకేజీ పావుకేజా? ఈడొకడు రా, ముందు నువ్వు ఆపరా, నువ్వు చదవరా. అంత అవసరం అయితే నువ్వే చదువుకోరా. రే ఇది చదివే ఓకే నాకుంటే డిగ్రీ 6 సంవత్సరాలు చదవరా, 3 సంవత్సరాలు తేల్చేసేవాడిని. అర్థమైందా? లేట్ అయినా నిజంగా ఒప్పుకో. నువ్వు చదవరా బాబు. బొంబాయిలో బాంబు పేలుళ్ళు. రొటీన్. నెక్స్ట్. కాశ్మీర్లో కలహాలు. ఇది రొటీనేరా. నెక్స్ట్. మనిషి చావకుండా మందు. ఇదైతే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, చదవరా. కనిపెట్టాలనుకుంటున్నారు. ఆడి కనిపెట్టేసరికి మనకు కనిపించం గానీ. నెక్స్ట్. అరే నువ్వు చదవరా. టాక్సీ డ్రైవర్ ని పెళ్లి చేసుకున్న దుబాయ్ సేట్ కుమార్తె. ఒరే ఆపరా. రే దుబాయ్ ఫ్లైట్ ఎన్నింటికి రా? రేపు ఉదయం 10 గంటలకి. 10 గంటలకా? రేపు నుంచి మనమంతా ఎయిర్పోర్ట్ లోనే కలుసుకుంటాం. ఎయిర్పోర్ట్ లో జాబ్ ట్రై చేస్తున్నావా? జాబ్ రావాల్సిన కర్మ నాకేంట్రా. కష్టపడి సంవత్సరమైనా దుబాయ్ పిల్లని పట్టామనుకో, కావాల్సినంత డబ్బు, కావాల్సినంత పెట్రోల్. ఏమంటావరా? అందుకనే పూర్తిగా చదివేంత వరకు వినరా. పెళ్లి చేస్తానని తీసుకెళ్లి ఇద్దరిని కాల్చి పెట్రోల్ ట్యాంక్ లో పడేశాడంట. మనం ఇక్కడ సీరియస్ ఆలోచిస్తుంటే వాడేంటి అక్కడ కామెడీ? వద్దురా బాబు, ఈ దుబాయ్ ఫ్లైట్ వద్దు, ఈ దుబాయ్ పిల్ల వద్దు. బతుకుంటే బొరుగుల మీదైనా చేసుకొని బఠానీలు అమ్ముకొని బతికేస్తాను రా. ఈ బతుకు వద్దురా బాబు, ఈ బతుకొద్దు. రేయ్ మీ కామెడీ తర్వాత ముందు వాళ్ళ సంగతి చూద్దాం పదండ్రా. పదండి. ఈడిద్దరా బాబు మూడంతా చదువు పెట్టండి. అదర నల్లుడా అదరగొట్టేసావు గాని. ఓకే అంటాడంట. గ్యారంటీ నువ్వా? చందుగాడి ఫాదర్. అని నీతో చెప్పారా? ఊహించా. ఇమాజినేషన్స్ వర్కౌట్ కావు. చందుగాడి ఫాదర్ డీల్ డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది. బట్ వి వాంట్ ప్రాక్టికల్. అలా మా డాడీ ద్వారా ప్రమోద వాళ్ళ బావగాడి షూటింగ్ లొకేషన్ రామోజీ ఫిలిం సిటీలో అని తెలుసుకున్నాను. స్టార్ట్ సౌండ్ రోలింగ్ కెమెరా యాక్షన్. ఆంధ్రాలో ఉన్న ఆడవారిలో నువ్వే నువ్వే అందగత్తెవి, నువ్వే నువ్వే అందగత్తెవి. ఇండియాలో ఉన్న మగవారిలో నువ్వే నువ్వే అందగాడివి, నువ్వే నువ్వే అందగాడివి. ఓ పిల్లో ఇది నిజమా? ఓ పిల్లడా ఇది నిజమే. తెలిసింది నాకులే, ఇక పొగడమాకులే, నువ్వు నన్ను ప్రేమించావని. తెలిసింది నాకులే, ఇక పొగడమాకులే, నువ్వు నన్ను ప్రేమించావని. ఓకే కట్ బ్యాకప్. ఓకే ఏయ్ సూపర్. ఇరగదీసావు. ఓ థ్యాంక్ యూ, కూర్చోండి. అమెరికాలో ఉంటూ ఆంధ్రపై సాంగ్స్ రాయడం రియల్లీ గ్రేట్. నా శరీరం అక్కడ తిరుగుతున్నా నా మనసు ఎప్పుడు ఆంధ్ర అందాల మీదనే ఉంటుంది. అమ్మాయిల మీద? చచ్చా అదేం లేదు. ఆంధ్ర ప్రకృతి అందాల మీద, పచ్చని పంట పొలాల మీద, గలగల పారే కృష్ణా గోదావరి తుంగభద్ర నదుల మీద, మన వాళ్ళు మాట్లాడే స్వచ్ఛమైన తెలుగు భాష మీద, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో మన సాంప్రదాయాలు, మన ఆచార వ్యవహారాలు, ఇంకా చెప్పాలంటే ఇంకా ఎన్నెన్నో. వీటన్నిటి మీద ఎన్ని పాటలు రాసావు? దాదాపు 40 పాటలు రాశాను. ముందుగా యూత్ని ప్రేమికులను ఆకట్టుకునేందుకు 10 పాటలతో ఈ ఆల్బమ్ను రూపొందిస్తున్నాను. ఆల్బమ్ పేరేంటి? నా మనసులో. ఇంతకీ నీ మనసులో ఎవరో? ఉమ్, రియలీ? యా. మరి ప్రమోద? మరదలు మాత్రమే, నా మనసులో లేదు. మరి మీ ఇద్దరికి చిన్నప్పుడే మ్యారేజ్ ఫిక్స్ అయిపోయిందని పెద్దలు అనుకున్నారు,
కానీ మా మనసులు ముడిపడవు. ఎందుకని? మా ఇద్దరిలో ఏ ఒక్కరు మరొకరితో నా మనసులో నువ్వే అని చెప్పినా నా మనసులోనూ నువ్వే అని చెప్పే పరిస్థితుల్లో మేమిరువురం లేం కాబట్టి. మరి మీ మామయ్యకి అత్తయ్యకి ఎలా నచ్చ చెప్తారు? మరో కోణంలో ఎలా? ఆ విషయం మీ డాడీతో చెప్తాను. ఇప్పుడు చెప్తే? రేపు అందరం కూర్చొని మాట్లాడుకుందాం. ఓకేనా? ఓకే ఓకే. బాయ్ బాయ్. బాయ్. సీ యూ. పద. అలా Okay, నేను bye. రోజీ ప్రశాంత్, thank you. ఆ ప్రాబ్లమ్ ని సింపుల్ గా సాల్వ్ చేసేసాం. మొత్తానికి మన చందుగారు కాబోయే సినిమా డైరెక్టర్ అనిపించారా? సక్సెస్, గ్రాండ్ సక్సెస్. ఎందుకంటే ప్రాబ్లం చాలా సింపుల్ గా సాల్వ్ చేశాడు రా. నో డౌట్ మీ లవ్ హిట్ అయిన సినిమా అంత సక్సెస్. హ్యాపీగా వెళ్ళండి. మా లవ్ ఎప్పుడో సక్సెస్ రా. మీ మమ్మీ డాడీ వాళ్ళు బాజా బాజింతలతో ఎదురు చూస్తారా? గో హెడ్. మనం చందుగడికి థ్యాంక్స్ చెప్పాలి, అలాగే మీ బావకు కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అన్నాన్ని నాకు ఇచ్చేసాను. వెళ్దామా? ఫస్ట్ పెళ్ళ శోభనమా? ఆ విధంగా కథ ముగించావా? అవును, లేకుంటే నాకు తెలుసు ఈ భడవ ఆ రోజు నడుం కట్టి వాళ్ళిద్దరిని కలపకుండా ఉంటే మా గురువు గారి పోస్ట్ అప్పుడే పోయేది. ఎందుకని? ఆ రోజు ఆ ఇద్దరు లవర్స్ టెర్రస్ పైకి ఎక్కి దూకి చావాలనుకున్నారు. నా అదృష్టం బాగుండి చందుగాడి కథ సుఖాంతం చేశాడు. నీ కథ సూపర్ హిట్ అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంగ్ సూపర్ గా ఉండాలి. 100 days మూవీ అవ్వాలి. లొకేషన్స్ అదిరిపోగనప్పో. మంచి కామెడీ కూడా ఉండాలి. అన్నీ ఉంటాయి మీకు నచ్చే విధంగా. నువ్వు మళ్ళీ ఏదైనా సినిమా కథ రాసేటప్పుడు మమ్మల్ని కలువు. అసలు వెరైటీ వెరైటీ ప్రేమ కథలు దొరకాలంటే మాలాంటి కాలేజీ ప్రిన్సిపల్ అడిగితే బోల్డ్ అని ప్రేమ కథలు. ఏ సార్ భలే చెప్పారు సార్. గురుగారు మనం కూడా సినిమా ఇండస్ట్రీకి వెళ్దామా? నేను రెడీ రా శిష్య. ఇద్దరు కాంబినేషన్ రామలింగయ్య రాజబాబు. బ్రహ్మానందం ఆలీలా చాలా బాగుంటారు. కౌండమని సైందిల్, వివేక్ వడివేలు మాదిరి. శిష్య గురుగారు సినిమా ఇండస్ట్రీకి పోదాం పదా. దున్నేద్దాం పదండి. శ్రీచంద్ర నీ సినిమాతోనే మేము రంగప్రవేశం చెయ్యాలి. నన్ను కూడా హీరోయిన్ ని చేయాలి. నేను అసిస్టెంట్ డైరెక్టర్ కదా. ఓకే సార్, డన్. గురుగారు ఈ శుభ సందర్భంలో మనం అందరం గ్రూప్ ఫోటో తీసుకుందామా? యాక్షన్. నీ స్తమానువే నా